ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశము బాబాలు, స్వామీజీలు, యోగులు, ఋషులు, దేవుడు ఇదంతా ఒకటేనా? అంటే బాబాలని దేవుడు అనొచ్చా? స్వామీజీని దేవుడు అనొచ్చా? ఋషుల్ని, యోగుల్ని దేవుడు అనొచ్చా? అంటే ఏంటవుతుంది? అనకపోతే ఏంటి అనే టాపిక్ గురించి మాట్లాడతాను. నేను మాట్లాడేదంతా అవేర్నెస్తో మాట్లాడతాను. ఇప్పుడు 10 మంది యోగులను తీసుకొచ్చి వాళ్ళు ఎలా బతికారు అలా బతికారని హిస్టరీ నేను చెప్పను. నా అవేర్నెస్ కోసం నేను చదువుకున్నా, అది ఓకే. మీకు కావాలంటే గూగుల్లో వెతుక్కోండి. హిందూ ధర్మంలో యోగులు, ఋషులు చాలామంది ఉంటారు. వాళ్ళ హిస్టరీలు ఉంటాయి, చదువుకోండి. ఇప్పుడు ఆ హిస్టరీ అంతా నేను చెప్పను. వాళ్ళకు కొంచెం అర్థవంతమైన జీవితం బతుకుతారు, కొన్ని మహిమలు ఉంటాయి, అలా చెప్తాను అంతే. ఇంకా వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఎవరికి వాళ్ళు చదువుకోవాలి. గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. అయితే హిందూ వెబ్సైట్స్లోకి వెళ్తే ఎవరెవరు యోగులు ఉన్నారు, ఋషులు ఎవరున్నారు, మునులు ఎవరున్నారు, వాళ్ళ గురించి చదువుకోవచ్చు అన్నమాట. పూర్తిగా ఉంటుంది. అంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నాను, కారణం ఏంటంటే ఇది కలియుగం కదా. కలియుగం అంటే మిగతా యుగాల్లో ఏం చెడు జరగలేదని కాదు. మిగతా యుగాల్లో కూడా చెడు ఉండేది, కానీ ఇప్పుడంటే ఇంకా ఎక్కువ అన్నమాట. అంటే సత్యయుగంలో 100% ధర్మం అంటే త్రేతాయుగంలో 75 పడిపోయింది, ద్వాపర యుగంలో 50% పడిపోయింది, కలియుగంలో 25% పడిపోయింది. సత్యయుగంలో స్టార్టింగ్లో ఉంటుంది 100, అలాగే తర్వాత దాంట్లో కూడా తగ్గిపోయి ఉంటుంది. త్రేతాయుగం వచ్చేసరికి 25% తగ్గి అలా 25 తగ్గి 75 ఉంటుంది, అలా అనమాట. సో ఇప్పుడు కలియుగంలో కూడా చూసుకుంటే ఇప్పుడు కూడా మెల్లగా ధర్మం తగ్గుతూ ఉంది కదా. ఒక 20 years బ్యాక్ ఒకలా ఉంటుంది, ఒక 100 years బ్యాక్ ఒకలా ఉంటుంది. అంటే అప్పుడు చెడు లేదంటే అప్పుడు ఉంటుంది, దానికన్నా ఇప్పుడు ఇంకా చెడు ఎక్కువ పెరిగి ఉంటుంది అనమాట. అప్పుడు తక్కువ మోసాలు ఉంటాయి, ఇప్పుడు మరి ఇంకా ఎక్కువ మోసాలు ఉంటాయి. అప్పుడు కొంతమంది జనాలు అమాయకత్వంతో ఉంటారు, ఇప్పుడు మోసాలు ఎక్కువ చేస్తుంటారు, లేదా అబద్ధాలు ఎక్కువ చెప్తారు అలా. లేదా అప్పుడు కొన్ని తక్కువ కోరికలతో ఉంటారు, ఇప్పుడు విపరీతమైన కోరికలతో వెళ్తూ ఉండొచ్చు, అలా అనమాట. అంతే. అంటే టైం గడిచే కొద్దీ చెడు పెరిగిపోతూ ఉంది, దాన్నే అధర్మం అనుకుంటాం. మంచి తగ్గిపోతుంది, దాన్నే ధర్మం అనుకుంటాం. ధర్మం తగ్గిపోతుంది, అధర్మం పెరిగిపోతుంది. ఇలాంటి టైంలో మోసాలు చేయడం చాలా ఈజీ అనమాట. అంటే మోసాలు చేయడం అనేది దేవుడు ఒకటేనక అంటే అదేం లేదు. పోలీసులు, ఆ వ్యవస్థలు కూడా మోసాలు ఉంటాయి. ఎవరైనా ధనవంతులు కేసులు వస్తే ఒకలా ట్రీట్ చేస్తారు, పేదవాళ్ళు వస్తే ఒకలా ట్రీట్ చేస్తారు. లేకపోతే షాపులు, అందరు షాపులు ఏమో కరెక్ట్గా ఉంటారు కదా, కొందరు మోసాలు చేసేవాళ్ళు ఉంటారు, కొందరు సరిగ్గా నిజాయితీగా ఉండేవాళ్ళు ఉంటారు. తర్వాత రోడ్లు వేస్తున్నారంటే అందరూ కాంట్రాక్టర్ సరిగ్గా నిజాయితీ ఉండరు, కొంతమంది ఉంటారు, ఎక్కువ మంది నిజాయితీ లేకుండా ఉంటారు. చీప్గా ఏదైనా రోడ్లు మెటీరియల్ వేసి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు గవర్నమెంట్ నుంచి. సో అన్నింట్లో ఉంది, ఇది అదేం లేదనమాట. ఈవెన్ ఫుడ్ తయారు చేసేవాళ్ళు కూడా క్వాలిటీ ఫుడ్ ఇవ్వకపోవచ్చు, లేదా ఫుడ్ ఏదైనా పనికిరాని ఆయిల్స్, ఏదైనా మసాలా ఇష్టమైన కలిపేసి చీప్గా డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు. సో అన్నింట్లో ఉందన్నమాట. కేవలం ఈ దైవభక్తిలోనే చెడేమో ప్రవేశించింది, అలాగేం లేదు, అన్నింట్లో ఉంది. అంటే మంచి చెడు, ఒక మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకొక చెడు చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ దేవుడు ఆ టాపిక్ ఏంటంటే మతాలు, ఈ బాబాలు, స్వామీజీలు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా గుడ్డుగా నమ్మేస్తూ ఉంటారు అన్నమాట. అంటే మిగతా దాన్ని కూడా నమ్ముతుంటారు. ఎవడైనా చిట్ ఫండ్స్ కంపెనీ పెట్టి చాలా ఎక్కువ రిటర్న్స్ ఇస్తూ ఉంటే చదువుకున్న వాళ్ళు కూడా డబ్బులు కట్టేస్తారు, తొందరగా వచ్చేయాలి రిటర్న్స్ అని.
అంటే వీళ్ళేంటంటే చిన్నప్పటి నుంచి బాగా వీళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారంటే బాగా చదువు, బాగా చదువు, బాగా కష్టపడి డబ్బులు సంపాదించి ఆనందంగా ఉంటావు. అంతే తప్ప సమాజంలో జరిగే మోసాలు బహుశా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పరేమో. బహుశా వాళ్ళు చెప్పినా వీళ్ళు వినకపోవచ్చు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కొంత వినరు కదా అలా. కొంత ఫ్రెండ్స్ చెప్పినా వినకపోవచ్చు. అక్కడ నువ్వు పెట్టుకో ఎక్కువ లాభం రావడం తర్వాత ముందు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు డబ్బులన్నా వినకపోవచ్చు. మనిషికి ఉన్న దురాశ వాళ్ళు క్యాష్ చేసుకుంటారనమాట. అది ఎవరైనా వాళ్ళు లాటరీ వచ్చింది, నువ్వు ఎంత డబ్బులు కట్టు, నీకు ఈ లాటరీ డబ్బులు నీకు వస్తాయంటే గుడ్డుగా కట్టేస్తారు. నీకు 50 lakhs లాటరీ వచ్చింది, ఒక 10,000 కట్టు అంటే 10,000 కట్టేస్తారు. వాడు ఊరికి ఎందుకు 50 lakhs ఇస్తాడు? వీళ్ళు ఆలోచించరు అనమాట. ఊరికి ఎందుకు ఇస్తాడు వీడు అప్లై చేయలేదు, వీడు ఏమీ తెలియదు, వీడికి ఫోన్ చేసి లాటరీ ఎందుకు ఇస్తాడు? ఆ డబ్బులు వాడే ఉంచుకుంటే సరిపోద్ది కదా. కనీసం ఇది కూడా వీడు ఆలోచించడు అనమాట. నాకెందుకు వాడు ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ చేయకుండా వాడే 50 లక్షలు వాడే ఉంచుకుంటే అయిపోద్ది, నాకెందుకు ఇస్తున్నాడని వీడు కనీసం ఆలోచించడు. 10,000 వాడు ఎక్కడో కట్టమంటున్నాడు, వాడి అకౌంట్లో ఏమంటున్నాడు, వేస్తే నాకు ఆ డబ్బులు ఇచ్చేస్తారేమని వేసి వెయిట్ చేస్తుంటాడు అనమాట. ఇంకా వాడు అప్పుడే వదలరు. ఇంకా ప్రాసెసింగ్ ఫీజులు కట్టాలి, ఆ ఫీజులు కట్టాలి, ఈ ఫీజులు కట్టాలి అని వీడి దగ్గర చాలా లాగుతారు. చివరికి అప్పుడు మోసపోయానని గ్రహిస్తారు అనమాట. చదువుకున్నారు మళ్ళీ చదువుకోకపోయిన వాళ్ళు కూడా కొందరు అలా మోసపోతుంటారు. అంటే వీళ్ళు బేసిక్ ఇప్పుడు వీడు వెళ్ళేదో లాటరీ టికెట్ కొన్ని వాళ్ళ నుంచి ఫోన్ వస్తే అది ఓకే, అది అర్థం ఉంది. పొరపాటు నాకు వచ్చిందేమని వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. డబ్బులు కట్టకూడదు, వెళ్ళి ఎంక్వైరీ చేయొచ్చు అక్కడ కనీసం. అసలు ఏం లేకుండా ఎవరో మొబైల్ ఫోన్ కాల్ చేసి నీకు లాటరీ తగిలింది, లేకపోతే నీకు ఇంకేదో తగిలింది, నీకు ఇవ్వాలనుకుంటున్నాం 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అంటే వీడికి డౌట్ రావాలి. నాకు ఫోన్ చేయకుండా ఆ డబ్బులు వాళ్ళకే ఉంచుకోవచ్చు కదా, నాకెందుకు ఇస్తున్నారని డౌట్ రావాలి. కానీ ఆలోచించరు అనమాట. గుడ్డిగా కడతా ఉంటారు డబ్బులు. లేకపోతే నీకు ఏదో బంగారం తక్కువ రేటుకి ఇచ్చేస్తాము, లేకపోతే ఇల్లు ప్లేస్ తక్కువ రేటుకి ఇచ్చేస్తాం అంటే గుడ్డిగా నమ్మేసి కొనేసి మోసపోతూ ఉంటారు. సో ఆలోచించాలన్నమాట. గుడ్డిగా ఎవరు ఎందుకు తక్కువకి ఇస్తారు? అది వాళ్ళే ఉంచుకోవచ్చు కదా, వాళ్ళు వేరే వాళ్ళకి ఎక్కువ అమ్ముకోవచ్చు కదా, నాకెందుకు ఇస్తున్నారు, ఇందులో మోసం ఉందని ఆలోచించాలి. అలాగా గుడ్డిగా నమ్మితే మోసపోతారు. సో అన్ని ఫీల్డ్లో ఉందన్నమాట ఇది. అన్ఫార్చునేట్లీ అది దైవభక్తి దీనిలో కూడా ప్రవేశించింది. ఏదన్నా కొంచెం బాగుంటే మంచిది అనిపిస్తే ఇక్కడ కూడా ప్రవేశిస్తే మనిషికి ఇంకా ఎవరు దిక్కు అన్నట్లేదన్నమాట. బట్ హ్యాండిల్ చేస్తుంది మనుషులే కదా, ఆటోమేటిక్గా అక్కడికి కూడా వస్తుంది. ఎందుకంటే దొంగ వెతుకుతూ ఉంటాడు కదా, దొంగడికి ఇక్కడే కావాలి అక్కడే కావాలని ఉండదు. ఎక్కడున్నా చేద్దాం దొంగతనం అని అనుకుంటాడు. వాడుకున్న పరిస్థితులు, వాడుకున్న దీన్ని బట్టి స్కిల్ బట్టి. కొందరికి స్కిల్ ఏంటంటే అమాయకులను ఏదో మెటీరియల్ ఏదో అమ్ముతున్నాం అని చెప్పి, లేదా ఫుడ్ ఏదో అమ్ముతున్నాం అని చెప్పి చీప్ ఫుడ్ అమ్మేసి, లేదా సరిగ్గా లేకుండా అమ్మేసి అలా డబ్బులు సంపాదిస్తాడు. వాడి స్కిల్ అది. ఇంకోటి స్కిల్ ఫైనాన్స్లో అవ్వచ్చు, అలా మోసం చేస్తాడు. ఇంకోటి స్కిల్ దేవుళ్ళు వాళ్ళ గురించి కొంచెం నాకు అవగాహన ఉంది, ఎలా మోసం చేద్దామని అలా చేయొచ్చు. వాళ్ళ స్కిల్స్ని బట్టి ఎవరెవరు అందరు దొంగలే. వాళ్ళ స్కిల్స్ని బట్టి అక్కడ ప్రదర్శిస్తారు అన్నమాట. అలాగే మంచి వాళ్ళు కూడా వాళ్ళ స్కిల్ని బట్టి ప్రదర్శిస్తారు. బాగా దైవభక్తి ఉన్నాడు, దేవుడి గురించి చెప్దాం అని మంచి విషయాలు చెప్పచ్చు. లేదా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ఫైనాన్షియల్ అడ్వైజెస్ ఇవ్వచ్చు మంచిగా అందరికి తెలియపరుస్తాడు. లేదా ఎడ్యుకేషన్ గురించి బాగా అవగాహన ఉన్నాడు, మంచివాడు, అందరికీ ఎడ్యుకేషన్ గురించి రకరకాల ఎలాంటి చదువు నెక్స్ట్ లెవెల్లో ఏ చదువు బాగుంటుంది, ఏ జాబ్స్ బాగుంటాయని అతను హెల్ప్ చేయొచ్చు. సో అలా మంచి చెడ్డ వాళ్ళందరూ అన్ని స్కిల్స్ అన్ని ఫీల్డ్లో ఉన్నారన్నమాట. ఇప్పుడు దైవభక్తి అన్నది అన్నిటికన్నా ఈజీగా మనుషులు ఫుల్స్ చేయొచ్చు. ఎందుకంటే దేవుడు అనగానే జనాలు వెంటనే కళ్ళు మూసి భయపడిపోతుంటారు అన్నమాట. ఫస్ట్ భయం స్టార్ట్ అయిపోద్ది, నమ్మకం స్టార్ట్ అయిపోద్ది. వాడు ఎవరో ఏదో చెప్తున్నారు, దానివల్ల మనకి ఏదో వచ్చేస్తుందేమో అనిపించవచ్చు, లేకపోతే ఎవరు నమ్మకపోతే ఏదో జరిగిపోతుంది అనిపించవచ్చు. ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట జనాలకి. అంటే వాళ్ళు ఎవరు చిన్న వ్యక్తులు ఏం కాదు, ఒక ఐఏఎస్ చదివిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఐపీఎస్ అయి ఉండొచ్చు, ఇంజనీరింగ్, మెడిసిన్, సిఏ, ఎంబీఏ,
లేకపోతే ఇంకే 10th క్లాస్ చదవచ్చు, 5th క్లాస్ చదవచ్చు, చదువుకోకపోయిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఎవరైనా అని. వీళ్ళందరికీ ఏంటంటే వాడు చెప్తున్నాడు దేవుడి గురించి, ఆ వ్యక్తి ఎవడు చెప్తున్నాడు దేవుడి గురించి చెప్పేస్తున్నాడు, మనం వినేద్దాం. అంటే వీళ్ళందరికీ ఫస్ట్ డౌట్ రావాల్సింది, వాడు ఫ్రాడ్ అవ్వచ్చు కదా, అతను దేవుడిని చెప్తున్నాడు కదా, అసలు దేవుడు లేకపోవచ్చు కదా. దేవుడు ఉంటే ఉండొచ్చు, మనకు తెలియదు. బట్ ఇతను చెప్తున్న దేవుడు అసలు ఉన్నాడో లేదు మనకెలా తెలుస్తుందని ఆలోచించరు అనమాట. ఎప్పుడైతే వెంటనే నమ్మడం స్టార్ట్ చేస్తారో వాడి పని స్టార్ట్ అవుద్ది అనమాట. పని అంటే వాడు చెడ్డోడని కాదు, మంచోడైనా వాడి పని వాడు స్టార్ట్ చేస్తాడు. ఏంటి, అందరికీ దైవభక్తి గురించి బాగా వివరిస్తాడు మంచివాడైతే. చెడ్డవాడైతే వివరించి డబ్బులు దొబ్బుతాడు అనమాట. అది అంటే డబ్బులు ఏంకైనా ఎలాగైనా మోసం చేయొచ్చు అనమాట. అందరిని కొట్టుకునేటట్లు చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అందుకనే అంటే మనకు తెలీదు దేవుడు అంటే తెలీదు, ఉన్నాడో లేదు తెలీదు, వాళ్ళు చేస్తుంది మంచి కోసం చెడ్డ కోసం తెలీదు. తెలుసుకొని పాటిద్దాం అనుకుని టైం తీసుకోవాలన్నమాట. ఎవరైనా చదువుకునే వాళ్ళని ఎవరైనా అని ఒక 6 months, 1 year, 2 years, 5 years, 10 years టైం తీసుకుని దేవుడు అంటే అవగాహన తెచ్చుకొని మంచి గురువులు ఎవరైనా అంటే తెలుసుకొని ఆ తర్వాత నమ్ముదాం అనుకోవాలి. ఎవరు బాబాల గురించి చెప్తున్నారని, బాబాలు దేవుడు మహిమలు ఉన్నాయి, మీకు ఇది హెల్ప్ చేస్తాడు, వెంటనే అది దగ్గరికి వెళ్ళి నమ్మేసి వాళ్ళు అడిగిన ఫీజు ఇచ్చేసి 500, 1000 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు ఇచ్చేసి అలా చేస్తే ఆ సంస్థ నిర్వహించే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతారు. అరే చాలా ఈజీ నమ్ముతున్నారే అంటే నమ్మించడం కొంచెం ఈజీ అని వాళ్ళకి కొంచెం భరోసా వస్తుంది, నమ్మకం ఏర్పడుతుంది. సో నమ్మకం, సమాజాన్ని నమ్మించడం ఈజీయే. నెక్స్ట్ 1000 రూపాయలు అడగదాం అనిపిస్తుంది, తర్వాత 2000 అడగదాం అనిపిస్తుంది, లేకపోతే డ్రామాలు కూడా చేస్తారు. మేమేం డబ్బులు అడగం, మీరు బాబాకి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అలా డ్రామాలు చేస్తారు. భక్తులు మాత్రం ఊరు సైలెంట్గా ఉంటారా, ఇస్తారనమాట. బయటకు వచ్చి ఏమంటారు, వాళ్ళేం అడగట్లేదు, మేమే ఇస్తున్నాం మా సంతోషంతో అంటారు. వాళ్ళు అడగరు, ఎందుకంటే మీరు ఇస్తారని వాళ్ళకి తెలుసు. ఫ్రీగా ఎవడు వెళ్ళడు కదా, ఎవరో కొంతమంది వెళ్తారు, ఎక్కువ మంది ఇస్తారు. వెళ్ళిన వాళ్ళు 50% ఇచ్చినా చాలుగా, చాలా డబ్బులు వస్తాయి. లేకపోతే అడగాలనుకుంటే వ్యాపారంగా డైరెక్ట్గా కూడా అడగవచ్చు వాళ్ళు. లేకపోతే ఈ హోమానికి ఎంత, ఈ పూజకి ఎంత అని అలా కూడా డబ్బులు తీసుకోవచ్చు. ఇవన్నింటి వల్ల అన్నిటికన్నా హాస్యాస్పదం ఏంటంటే, ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళకి ఏదో మంచి జరిగిపోతుందని వీళ్ళు అపోహపడుతుంటారు అనమాట. ఎస్పెషలీ హిందువులు ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి. బాబా దగ్గరికి వెళ్ళొచ్చా, షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళొచ్చా, సత్య సాయిబాబా దగ్గరికి వెళ్ళొచ్చా, నాకేదో మంచి జరిగిపోద్ది. ఏం మంచి జరగదు, చెడు జరిగే అవకాశం ఉంది. అంటే చెడు కూడా జరుగుతుందని కాదు, ఊరికన్నా డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ అనమాట. ప్లస్ ఇంకొకటి వైపు మంచి జరిగిపోద్దని ఫీలింగ్లో మీకు మీరు మంచి చెడు మర్చిపోవచ్చు. అక్కడికి వెళ్ళకపోతే కనీసం మీ సమస్యలు ఉంటే దాని మీద ఏం చేసుకోవద్దు అన్న ఆలోచనే వస్తుంది. అక్కడికి వెళ్తే గుడ్డిగా నమ్మకంతో మన సమస్యలు ఎలా పరిష్కరించుకుందాం ఆలోచన కూడా రాదు. అది గుడ్డి నమ్మకంతో ఉంటారు అన్నమాట, దానివల్ల ఇంక చెడే జరుగుతుంది. అదేంటి మరి హిందూ దేవుళ్ళు నమ్మంటారు, హిందూ దేవుళ్ళు గొప్పవాళ్ళు అంటారు, వీళ్ళకి మాత్రం నమ్మితే ఎందుకు మంచి జరుగుతుంది అని డౌట్స్ వస్తాయి. రావాలి కూడా, డౌట్స్ అందరికి రావాలి, తెలుసుకోవాలి. నాకు వెంటనే 5 minutesలో కావాలి ఆన్సర్, హాఫ్ అన్ అవర్లో కావాలి, అట్లా దొరకదు. వెతుక్కోవాలి. ఎవరో గురువు చెప్పారు, అతనికి సరిగా అవగాహన లేదు, ఏదో ఒకటి చెప్తే గుడ్డిగా నమ్మితే అది ప్రమాదమే. టైం పెట్టుకోండి, 6 months తెలుసుకుందాం, 1 year తెలుసుకుందాం, 5 years తెలుసుకుందాం, 10 years తెలుసుకుందాం, మెల్లమెల్ల తెలుసుకొని పాటిద్దాం అనుకుంటే మంచిది. నాకు వెంటనే ఇప్పుడే ఆన్సర్లు కావాలంటే ఎవరు రెడీమేడ్గా ఇవ్వరు. వాళ్ళు ఇచ్చినా అది అర్థం ఉందో లేదో మీకు తెలియదు. మంచి గురువు ఇచ్చినా అది మంచిదని తెలియదు, చెడ్డవాడు మోసం చేసినా అది తెలియదు చెడ్డవాడని. సో వాళ్ళు ఇచ్చింది కూడా మంచి చెడు తెలియాలని అవగాహన ఉండాలి కదా. అందుకనే గుడ్డిగా ఏది నమ్మొద్దు అనమాట. వాళ్ళు అలా చెప్పారు, దీనికి ఏమైనా అర్థం ఉందా లేదా, అసలు హిందూ ధర్మం ఏం చెప్తుంది, సనాతన ధర్మం ఏం చెప్తుంది, అవన్నీ తెలుసుకోవాలి. అన్ని అవగాహన ఉంటే
మోస్ట్లీ తెలిసిపోద్ది ఆ గురువు జెన్యునా కాదా, ఫేకా అని. ఆ బాబా మంచోడే కాదా, మంచి విషయాలు చెప్తున్నాడా, చెడు విషయాలు చెప్తున్నాడా, జీవితం నాశనం అవుద్దా, ఇలాంటివన్నీ తెలుస్తాయి అన్నమాట. అంటే ఇలాంటివన్నీ ఎందుకు తెలియాలి, తెలుసుకోకపోతే ఏమవుద్ది అని డౌట్స్ రావచ్చు. అంటే నేను నా నా అభిప్రాయం ప్రకారం ఎవరైనా బాబాని నమ్ముతా, మీకేంటి ప్రాబ్లం, ఇలా కూడా జనాలు డౌట్స్ అడుగుతుంటారు అన్నమాట. ఎవరినైనా షిరిడి సాయిబాబా నమ్మకం మంచిది కాదంటే, నా అభిప్రాయం నాది, నా ఇష్టం నాది, నువ్వెవరు అడగడానికి, ఇట్లా కూడా అడుగుతారు కొంతమంది. అమాయకత్వం, అంతే అజ్ఞానం. ఇప్పుడు వీడింట్లో ఎవడో వెళ్ళి తన్ని డబ్బులు తీసుకుంటే వీడికి కోపం వస్తే అడుగుతాడు, ఎందుకు తీసుకున్నా అంటే, నా అభిప్రాయం నాది, నా దగ్గర డబ్బులు లేవు, నీకు 2 తని తీసుకోవచ్చు, తప్పులేదని నేను అభిప్రాయం పడుతున్నా అంటే వీడికి కోపం వచ్చేస్తుంది. అప్పుడు అదేంటి నువ్వెవడో నా దగ్గర డబ్బులు తీసుకోవడానికి అంటారు. లేకపోతే వీళ్ళ ఇంటికి వచ్చి ఎవరైనా రేప్ చేసేసి ఆడవాళ్ళని, నా అభిప్రాయం ప్రకారం నాకు పెళ్ళి కాలేదు, మీ ఇంట్లో ఆడవాళ్ళు రేప్ చేసేయచ్చు అని నేను అభిప్రాయపడుతుంది, ఇది తప్పులేదని నేను అనుకుంటున్నాను. పెళ్ళైన వాడు రేప్ చేస్తే తప్ప పెళ్ళి కాని వాడు రేప్ చేస్తే తప్పులేదని నా అభిప్రాయపడుతున్నాను. అందుకే రేప్ చేస్తానంటే వీళ్ళకి తెగ కోపం వచ్చేస్తుంది అనమాట. ఏంటి పనికిరాని చెత్త మాట్లాడినాడు, పిచ్చి పిచ్చి మాట్లాడిన ఆడుతున్నావు, రేప్ చేసిన తప్పు చేస్తుంటే మరి నువ్వు మాత్రం చేస్తుంది ఏంటి, ఎవడికి వాడిని బట్టి దేవుడని అంటున్నావు, అది తప్పు కాదని వాడంటే ఏం చేస్తారు. వీడు సింపుల్గా అంటాడు, అది నా ఇష్టం, ఇష్టమని నేను ఎలాగైనా అనుకుంటా అంటే వాడు కూడా అదే అంటాడు, నా ఇష్టం ఏమైనా అనుకుంటా, నేను చంపేసి డబ్బులు తీసుకుంటా, అది తప్పులేదని అనుకుంటా, మీ ఇంట్లో ఆడవాళ్ళు రేప్ చేసేస్తా, అది తప్పులేదనుకుంటా, లేదు మీ ఇంట్లో అందరూ తరిమేసి ఇల్లు ఆక్యుపై చేసుకుంటా, అది కూడా తప్పులేదు అనుకుంటా, అది నా అభిప్రాయం అంటాడు. కానీ వీళ్ళకి తెగ కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి చెడు జరిగిపోతుంది కదా, విపరీతం కోపం వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు తిరిగి అడుగుతారు, నేను బాబాలు నమ్మితే నీకేమైనా నష్టం జరిగిపోతుందా, నా ఇష్టం నాది, నీకేం నష్టం జరుగుతుంది అంటారు. నష్టం మామూలు కాదు, చాలా చాలా చెడు జరుగుతుంది, భయంకర నష్టం జరుగుతుంది ఎవరికి వాళ్ళని దేవుళ్ళు అని అనుకుంటే. కాకపోతే మీకు అది తెలియదు, ఎందుకంటే వెంటనే మీకు కనిపించదు అంతే, అందుకే అది చెడుని అర్థం కావట్లేదు. ఏమవుద్దంటే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ నాకు ప్రతిదీ ప్రూఫ్ కావాలని అడగండి, బేసిక్ కామన్ సెన్స్ అర్థం చేసుకోండి. నాకు ప్రతిదీ ప్రూఫ్ కావాలంటే నేను ఎక్కడికి వెళ్ళి పరిగెత్తుకు తీసుకురావాలని ప్రతిదీ, కానీ కొన్ని విషయాలు అంటే బేసిక్ కామన్ సెన్స్ అర్థం చేసుకోవాలంతే. ఈ మత గొడవలన్నీ ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి, గత 2000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయిగా. ఉదాహరణకి మతాలే లేవనుకోండి, ఇవన్నీ గొడవలు జరిగేవా, దేవుళ్ళే లేరు, మతాలు లేవు, జరిగేవా, మత యుద్ధాలు చేసుకునేవాళ్ళ, చంపుకునేవాళ్ళ. భారతదేశం హిందువుల మీద భయంకర దాడులు జరుగున్నాయి, మత దాడులు కూడా జరుగున్నాయి. ఎంతోమంది హిందూ స్త్రీలని రేపులు చేస్తున్నారు, ఎంతోమంది హిందూ స్త్రీలు రేపు గురవుతామని భయపడి అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు, తెలిసే ఉంటుంది, సినిమాలు కూడా వచ్చినాయి కదా దాని మీద. అంటే ఎందుకు ఇలా జరిగాయి, అసలు మతాలు దేవుళ్ళు లేకపోతే ఏమైనా జరిగేవి కాదుగా. అది గుళ్ళు కడితే గుళ్ళని నాశనం చేసేవారు, లేకపోతే పరాయి దేశాలు వస్తే సర్వనాశనం చేస్తున్నారు, మగవాళ్ళని విపరీతంగా చంపుతున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. అసలు ఇవన్నీ లేకపోతే అయ్యేవి కాదుగా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. దేవుడు అనేది మంచి అనుకుంటే, దైవభక్తి మంచి అనుకుంటే ఇతరులకు మంచి చేయాలిగా, చెడు చేయడం ఏంటి, చంపుకోవడం ఏంటి, ఒకరి మతాన్ని ఇంకోరు ఇలా ఆడవాళ్ళని అత్యాచారాలు ఇవన్నీ చేయడం ఏంటి. ఇవన్నీ వీళ్ళు ఏమంటారంటే ఎవరో చెడ్డవాళ్ళు చేస్తుంటారని. చెడ్డవాళ్ళు ఎవరు కాదు, మనుషులు ఎవరు చెడ్డవాళ్ళు ఏం కాదు, మనుషులందరూ మామూలు వాళ్ళే. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ గురవుతారో వాళ్ళు చేస్తారు అంతే. వాళ్ళు మంచి వ్యక్తులు కూడా అయ్యుండొచ్చు. ఒక మామూలు వ్యక్తి, కొంచెం చెడు వ్యక్తి, గుడ్డిగా మూఢనమ్మకాలు, మత పిచ్చి ఇలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయలేదు అనుకుందాం, వాడు చేయడు. ఈవెన్ వాడు కొంచెం చెడు వ్యక్తి అయినా సరే. ఇది ఇంకొకటి చాలా మంచి వ్యక్తి అయ్యండి, చాలా పేదవాళ్ళకి సహాయం చేయాలి, పేదవాళ్ళు లేక కనిపిస్తే భోజనం పెట్టాలి, నాకు వచ్చిన సగం జీతంలో సగం డబ్బులు పేదవాళ్ళకి ఇచ్చేయాలి, ఎవరిని ఆడవాళ్ళని ఏమి అనకూడదు, గౌరవించాలి అనుకునే మంచోడే మత పిచ్చికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, లేదని ఏదైనా మత పుస్తకాలకి అడిక్ట్ అయ్యి చెడు
ప్రసంగాలకు ఎడిక్ట్ అయ్యి చెడుదారులు వెళ్ళిపోతే వాడే ఎన్నో క్రూరమైన పనులు చేసేస్తాడు. మరి వాడేం చెడ్డవాడా? మంచోడేగా. వాడు వాళ్ళ మత ఆడవారిని రేప్ చేయడు, వేరే మత ఆడవారిని రేప్ చేస్తాడు. ఎందుకంటే అదే అక్కడ చదువు ఉంటాడు. ఇతర మతాల ఆడవాళ్ళు వేస్ట్, వాళ్ళని ఏమైనా చేయని చదివితే అదే చేస్తాడు. వాళ్ళు రేప్ చేయంటే రేప్ కూడా చేస్తాడు. మళ్ళీ వాళ్ళు మతాల ఆడవారిని వచ్చి నువ్వు నా సిస్టర్ లాంటిదని అంటాడు. అర్థమైందా? అలాగెందుకు అంటున్నా అంటే వాళ్ళు చెప్పుంటారు ఆ మతంలో. అయితే ఆ మతంలో నీ మత ఆడవారిని కూడా రేప్ చేయదు, తప్పులేదు, మన దేవుడు చెప్పాడంటే వీళ్ళని కూడా రేప్ చేస్తాడు. సో వాడికంటూ ఒక అభిప్రాయం లేదు, ఒక విచక్షణ లేదు, మంచి చెడు తేడా తెలియదు. అలా పిచ్చోళ్ళ తయారవుతారు అన్నమాట. గత 2000 సంవత్సరాల నుంచి దానివల్లే గొడవలు, మత యుద్ధాలని జరిగినాయి. అంతే మనుషులు చెడ్డవాళ్ళని కాదు, మనుషులందరూ మామూలు వాళ్ళే. హిందువులు ఎలా ఉన్నారంటే వీళ్ళకి ఇచ్చిన పుస్తకాలు కానీ, వీళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ కానీ, వీళ్ళ ఆచార వ్యవహారాలు కానీ గత 1000 సంవత్సరాల నుంచి ఫాలో అవుతుంది. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఇలా ఉన్నారు. వీళ్ళకి ఇలా కాకుండా వేరే పుస్తకాలు ఇచ్చి శ్రీకృష్ణ భగవాన్ దేవుడు కాడు అని అనే వాళ్ళందరినీ నువ్వు చంపంటే వీళ్ళందరినీ చంపేవాళ్ళు. రాముడు దేవుడు కాదు అనే వాళ్ళందరినీ చంపంటే ఎంతమందినో చంపేవారు, కత్తులు పట్టుకొని తిరిగేవాళ్ళు. లేకపోతే శివుడే గొప్ప దేవుడు, విష్ణువు కాదని ఏదైనా బుక్లో రాస్తే శివుడు భక్తులు విష్ణు భక్తులను తిట్టేవారు. లేకపోతే కొన్ని బుక్స్లో విష్ణువే గొప్పవాడు, శివుడు చాలా చిన్నవాడు, సమానం కాదని రాస్తే విష్ణు భక్తులు శివుడిని తిట్టేవారు. ఇవన్నీ మనుషులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట, చదివి చదివి చదివి. లేకపోతే ఆడవారిని అస్సలు గౌరవించుకో, నువ్వు ఏ ఆడవారి పాడు కనిపించినా నీ మతమని వేరే మతమని రేప్ చేసిన తప్పలేదంటే అలాగే చేసేవాళ్ళు. అంటే ఇన్ఫ్లుయెన్స్ గురైన వాళ్ళు. ఇన్ఫ్లుయెన్స్ గురవకపోతే ఏమనరు, గురైతే అలా చేస్తారు. లేకపోతే నీ మతం ఆడవారినే గౌరవించు, మీ మతం చాలా గొప్పది, హిందూ ధర్మం, వేరే మతం ఆడవాళ్ళు ఎవరు కనిపించినా వాళ్ళని రేప్ చేయి, వాళ్ళకి అది పనిష్మెంట్, ఆ మతం జరగాలంటే చేసేవాళ్ళు అలాగే హిందువులు. లేదే మేము చేయం అలాగే అనకండి, చేసేవారు, అలాగే ప్రవర్తించేవాళ్ళు. కానీ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే అందరూ ఇలాగే చేస్తారంటే అందరూ ఏం చేయరు, అందరూ ఎందుకు చేస్తారు? 100లో ఒక బాగా రాడికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు 20-30% ఉంటే వాళ్ళు చేస్తారు. కొంచెం తక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిన మరొక 20% అంటే వాళ్ళు కొంచెం తక్కువ చేస్తారు. ఇంకో 50% వాళ్ళకి ఈ గొడవలు మనకెందుకు, కాసేపు దేవుడిని దండం పెట్టుకుందాం, వీళ్ళు గొడవలు వెళ్ళొద్దనే వాళ్ళు వెళ్ళరు అనమాట. అలా ఉంటారు. అంటే క్లాస్లో పిల్లలందరూ అటెండ్ అవుతారు క్లాస్కి, అందరూ అద్భుతంగా చదివేస్తారా? లేదుగా. కొందరికి 100 దగ్గర నియర్ టు 100 మార్క్స్ వస్తాయి, కొందరు 90 వస్తాయి, కొందరికి 80 వస్తాయి, కొందరు 70 వస్తాయి, కొందరు 50 వస్తాయి, కొందరు ఫెయిల్ అవుతారు. అంటే రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు పెంపకపోవచ్చు, వాళ్ళ సొంత ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్లు అవ్వచ్చు, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో అలాగే సమాజంలో కూడా ఆ మతం ఏం చెప్తుంది అనే దాని మీద ఆ 100 మెంబర్స్లో కొందరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కొందరు మీడియంగా అవుతారు, కొందరు కొంచెం తక్కువ అవుతారు. అలా కానీ అవుతారు కొంత వీళ్ళు సమాజానికి చెడు చేస్తారు. సో ఆ ప్రభావం ఉంటుంది, అది మనకు కాదనలేము. మనుషులు తప్పు కాదు, మనుషులందరూ మామూలు ఏది ఇస్తే అది ఫాలో అవుదాం అనుకుంటారు. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, ప్రతి దేశంలో ఉంటారు. కానీ ఈ మతము, దేవుడు అనేది ఏం చెప్తుంది అనే వాటి మీద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది అవ్వరని ఎవరు అనుకోకూడదు, ఆ నిజం ఒప్పుకోవాలి. ఆ నిజం ఒప్పుకుంటే ఏమవుద్దంటే మనుషులకి మంచి ఇద్దామనే ఆలోచన మతాలకు వస్తుంది, అది ధర్మాలకు వస్తుంది. ఓహో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే అవకాశం ఉంది, వీళ్ళకి కేవలం మంచినే ఇవ్వాలి, ఒక పొరపాటున చెడు ఇస్తే వాళ్ళు గుడ్డిగానేమి నాశనం అయిపోతారు, ఇతరులు నాశనం చేస్తారని ఒక భయం, బాధ్యత అనేది వస్తుంది అన్నమాట. ఒకవేళ ఏదైనా ఎవరైనా చెడు ఇస్తే దాన్ని తీసేయడానికి ట్రై చేస్తారు, కేవలం మంచిని మాత్రం ఇద్దాం అనుకుంటారు. అందుకే నిజం ఒప్పుకోవాలండి ఫస్ట్. నిజం ఒప్పుకుంటేనే పాజిబుల్. లేదు ఊరికి నేను గుడ్డిగా వాదిస్తా నా మతం ఎప్పుడు గొప్పది, మా దేవుడు ఎప్పుడు గొప్పది అని వాదిస్తూనే ఉంటే ఎప్పటికీ వాళ్ళు మారరు. మంచి జరుగుతుంటుంది, చెడు జరుగుతుంటుంది, మూర్ఖత్వం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా హత్యలు, అత్యాచారాలు అన్నీ జరుగుతుంటాయి. వాళ్ళ మతాలను వాళ్ళే చంపుకుంటారు, వాళ్ళ మత ఆడవారిని వాళ్ళే రేప్ చేస్తారు, లేకపోతే ఇతర మత ఆడవాళ్ళని రేపులు చేస్తారు, ఇతర మతాల వాళ్ళని చంపుతారు. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు ఆగదు. ఎప్పుడైతే నిజం గ్రహిస్తారో, నిజం ఒప్పుకుంటారో అప్పుడు వాళ్ళు మార్పు వస్తుంది. నిజం ఏంటంటే మంచి ఇస్తే
సమాజం మంచిగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, చెడు ఇస్తే పనికిరానికి తయారవుతారు. అందరూ అని కాదు, కొంతమంది చాలు కదా, ఎంతమంది అయినా చాలుగా. అది. సో ఫస్ట్ దేవుడు అంటే ఏంటి అవగాహన ఉండాలి, దైవభక్తి అంటే అవగాహన ఉండాలి. మనుషులకి మంచి విషయాలు ఇస్తే ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, పనికిరాని ఇస్తే ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇవన్నీ అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా నా అభిప్రాయం నాది, నా ఇష్టమైన నేను చేస్తాను అనుకుంటే ఇదే ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. కొన్ని వేల మంది హిందూ స్త్రీలు అగ్నిలో చనిపోయారు కదా, దానికి కారణం ఎవరు? చనిపోవాల్సిన అవసరం ఉంది. దానికి కారణం ఎవరో తెలుసా? నా అభిప్రాయం నాది, నా ఇష్టం చేస్తాను ఎవరు అనుకుంటున్నారో వాళ్ళే. ఏమీ గమనించకుండా మంచి చెడు ఏది ఇచ్చినా గుడ్డిగా ఏది పడితే అది నమ్ముతా, ఏది పడితే ఫాలో అవుతాను ఎవరు అనుకుంటున్నారో. మీరు అంటున్నారు కదా, నా అభిప్రాయం నాది, నా ఇష్టం నాది, నేను ఏ బాబాని నమ్ముతా, నీకేం ప్రాబ్లం అంటున్నారు కదా. మీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే వందల సంవత్సరాల క్రితం ఎక్కడో ఉండుంటారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దారుణాలు చేస్తారన్నమాట సమాజంలో. అలాంటి వాళ్ళ వల్లే ఆడవాళ్ళు చనిపోయారు. అంటే రేపు ఫ్యూచర్లో కూడా మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇష్టమని నమ్ముతా, ఇష్టమని చేస్తా, ఇదే ఈ వ్యవస్థే, ఈ బాబాల వ్యవస్థ లేకపోతే ఇంకో వ్యవస్థ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక మతంగా మారుతుంది. అంటే నీకెలా తెలుసు అని అడగండి, బేసిక్ కామన్ సెన్స్. అంటే 100% ఖచ్చితంగా మారుతుందని నేను చెప్పట్లా, మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎలా అంటే మెల్లమెల్లగా భక్తులు పెరుగుతారు, షిరిడి సాయిబాబా భక్తులు అని. తర్వాత హిందూ దేవుని అవమానిస్తారు కొందరు, అందరూ కాదు, మళ్ళీ కొందరు అంటారు అందరు దేవుని దండం పెట్టుకుంటాం, హిందూ దేవుని కూడా షిరిడి సాయి దండం పెట్టుకుంటాం, అందరూ మాకు ఇష్టం అంటారు. మరికొందరు ఏం చేస్తారు, తిట్టడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట మెల్లగా. ఒక 20% అయిన 30% తిట్టడం స్టార్ట్ చేస్తారు. హిందూ దేవుళ్ళు వేస్ట్, మా బాబాయ్ గ్రేట్, షిరిడి సాయిబాబా గ్రేట్ అంటారు. మెల్లమెల్లగా వీళ్ళు అన్నీ చెప్పాము నమ్మరు. లేదు ఎవరో వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెడ్డవాళ్ళు ఏంటారు, మేము అలాగాను అంటారు. వీళ్ళ దృష్టిలో అంటే 100% చెడు చేస్తేనే చెడు, కొంతమంది చేస్తే చెడు కాదన్నమాట. ఇది ఇలాగే 100 సంవత్సరాల్లో ఒక పనికిరాని మత వ్యవస్థలో మారుతుంది. దాన్ని మెల్లగా తీసుకెళ్తారు. ఎవరంటే ఎవరైతే గుడ్డిగా నమ్మే వాళ్ళను డబ్బులు గుంజుదామని మూర్ఖుల్లా చేద్దాం అనుకుంటారో వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. వాళ్ళకు లాభం ఉంటుంది. ఎందుకంటే మూర్ఖులుగా తయారు చేస్తే ఏమడిగినా ఇస్తారు, ఏమడిగినా చేస్తారు. నీకున్న జీతంలో 50% ఇచ్చే మన దేవుడికి, షిరిడి సాయి కంటే ఇచ్చేస్తారు కూడా. లేదు నేనేమన్నా ఎవరో ఇస్తున్నారంటే, అందరు ఇస్తేనే అది తప్ప, కొందరు ఇస్తే తప్పు కాదా? అందరు చేస్తేనే మర్డరా? ఓకే, అది మీ ఇంటికి 10 మంది వస్తారు, అందరు మర్డర్ చేయరు, కేవలం ఇద్దరే మర్డర్ చేస్తారు మీ ఇంట్లో, అది ఓకేనా? మరి నువ్వు అన్నానికి ఏంది మర్డర్లు చేస్తున్నా అంటే, అందరం ఎక్కడ చేస్తున్నామండి, 10 మంది 8 మంది మీరు సైలెంట్గా ఉన్నాం, వాళ్ళిద్దరే చేస్తున్నారు, వాళ్ళకేదో తెలియదు చేసేస్తున్నారు అంటే ఊరుకుంటారు మీరు? ఓహో అలాగా, నేనేంటి అందరు చేస్తున్నారు అనుకున్నాను, అలాగైతే పర్వాలేదు, ఇద్దరు చేస్తే పర్లేదు అంటారా? మీ ఇంట్లో ఆడపిల్లని ఒక ముగ్గురు రేప్ చేసేస్తున్నారు అనుకుందాం, ఇదేంటి ఎవరో మీకు రేప్ చేస్తానంటే, అందరం ఎక్కడ చేస్తున్నాం చూడు, 15 మంది వచ్చి ముగ్గురే రేప్ చేస్తున్నారు, మేమందరం మిగతా ఖాళీగా ఉన్నాంగా, మేము మంచి వాళ్ళని లేవంటే మెచ్చుకుంటారేంటి వాళ్ళని? ముగ్గురు రేప్ చేస్తే రేప్ అవదా? ముగ్గురు మర్డర్లు చేస్తే మర్డర్ అవుదా? ఇద్దరు చేస్తే అవదా? అంతమంది చేస్తేనే అవుద్దా అది తప్ప? సో ఈ పనికిరాని మాటలు, బాధ్యత లేని మాటలు ఉండకూడదు అన్నమాట. లేదండి మేము అలా చేయట్లేదండి, మిగతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి. మీరు చేస్తేనే చేయడం అని కాదు, ఆ వ్యవస్థ ఏంటి అసలు, ఎందుకు అలా తయారవుతుంది ఆలోచించండి. వాళ్ళు ఎందుకు హిందూ దేవుని తిడుతున్నారు, వాళ్ళు దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళని ఆలోచించండి. అది అలాగే ఉండదు, మరొక 50 ఇయర్స్లో ఇంకా మూర్ఖ వ్యవస్థలా మారుతుంది, ఇంకో 100 ఇయర్స్లో మరికొంత మూర్ఖత్వం మారుతుంది. అలా తయారు చేస్తారు డబ్బుల కోసం, లేకపోతే ఫేమస్ అవ్వడానికి, లేకపోతే ఇతర దేశాలు విస్తరించడానికి. తర్వాత కొడతారు, చంపుతారు, అన్నీ చేస్తారు. అక్కడ హిందువులు తక్కువ ఉంటే సాయిబాబా భక్తులు వాళ్ళని కొడతారు, చంపుతారు. హిందువులు తక్కువ ఉంటే, తక్కువ జనాభా, అక్కడ ఆడవాళ్ళని రేపులు చేస్తారు. ఇదే నీకెలా ముందే అన్నీ నీకెలా తెలుసు ఊహించుకుంటున్నా అంటే, నేను ఊహించుకోవట్లే. మతము, దేవుడి భక్తి ఇలాంటివన్నీ ఈ విధంగా వెళ్తాయి అన్నమాట. హిస్టరీ చూసుకోండి మీరు,
ఏం బుక్స్ చదవరు, ఏం గమనించరు, ఏం ఆలోచించరు. గుడ్డిగా నమ్మే మీకు కనీసం ఇతరులు చెప్పినా వినాలన్నమాట. నేను ఇతరులు చెప్పిన విననంటే మరి దేవుడిని ఎందుకు బాబాని ఎందుకు దేవుడిని నమ్ముతున్నావు? అది కూడా వినకుండా ఉండొచ్చు కదా! అది ఎందుకు నమ్ముతున్నావు మరి? అది ఫస్ట్ ఆలోచించు. ఎందుకు నమ్ముతున్నావు? ఎవడో ఏదైనా చెప్పి నమ్మేయడమేనా? అది ఎందుకు నమ్ముతున్నావు అంటే నీకేదో కష్టాలు పోతాయి, సుఖాలు వచ్చేస్తాయి, జాబులు వచ్చేస్తాయి, పెళ్ళిళ్ళు జరిగిపోతాయని ఎవడో చెప్తాడనమాట. ఆ ట్రాప్‌లో నువ్వు పడతావు అది. అందుకే నమ్ముతున్నావు. నేను అలా చెప్పట్లేదు కాబట్టి నా నా మాటలు నమ్మడానికి ఇబ్బంది అనమాట. నేను నిజాలు చెప్తున్నా. అది కష్టంగా ఉంటది వినడానికి. అవేంటంటే బాగా స్వీట్‌గా ఉంటాయి మాటలు. మోసగాడు స్వీట్ మాటలతో మోసం చేయడానికి ట్రై చేస్తాడు. నిజాలు చెప్పడు. అందుకని అవి బాగుంటాయి. వాడికి తెలుసు ఏం చెప్తే జనాలు పడతారని. ఇప్పుడు నేను ఇట్లాంటి మాటలు చెప్పను. నిజం చెప్తా. వాస్తవం చెప్తా. అది ఇబ్బంది. వాస్తవం తట్టుకోవడం కష్టం. తెలియదంటే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. కొంచెం ఉన్నదన్నట్లు ఒప్పుకునే శక్తి ఉండాలి. కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి, కొంచెం ఆలోచించుకోవాలి. నేను చెప్పింది కూడా అర్థమైపోద్ది. ఇది పెద్ద కష్టమైన విషయం కాదు. ఎవరికైనా అర్థమైపోద్ది. కాకపోతే ఇతరుల పెయిన్ని మన పెయిన్గా అనుకుంటే అర్థమవుద్ది. లేకపోతే నటిస్తుంటాం అనమాట. ఇతరులకి నాశనమని మనకి ఏముందిలే, మనకి ఎవరో అయితే మనకెందుకు అనుకుంటాం. మన దగ్గరికి వచ్చేసరికి ఆ పెయిన్ అర్థం అవుద్ది అనమాట. ఇప్పుడు పక్కింటి వాళ్ళని దొంగతనం చేస్తారంటే ఇతరుల పెయిన్ని కొంచెమైనా అనుభవించేవాడు అంటే ఎంతో కొంత ఫీల్ అవుతాడు. అరే పాపం వాళ్ళు ఎలా బతుకుతారని. ఇతరులకేదో అయింది మనకెందుకు అనుకున్నాడు, పట్టించుకోడు. కానీ వీడు అర్థం చేసుకోవాల్సింది రేపొద్దున వీడికి కూడా అది అవ్వచ్చు. కనీసం పట్టించుకుంటే కనీసం జాగ్రత్త అని పడతాడు. ఆ పెయిన్ ఫీల్ అయితే అరే ఈరోజు వాళ్ళకి జరిగింది కదా, రేపు నాకైనా జరుగుతుందా, ఏమైనా జాగ్రత్త పడాలా, ఇంట్లో ఉన్న డబ్బులు ఎక్కడైనా బ్యాంకులో వేసేయాలా, లేదా బంగారం అంటే బ్యాంకులో వేసేయాలని ఆలోచిస్తాడు. ఇతరులకి ఏమైంది మనకెందుకులే అనుకున్నాడు, రేపు పొద్దున వీడికి కూడా అవుద్ది. వేరే వాళ్ళు కూడా వీడిని పట్టించుకోరు. అప్పుడు వీడు ఎవరిని పట్టించుకోవట్లేదు కదా అలాగా. సో నిన్ను కూడా షిరిడి సాయిబాబా మత్తులు అలాగే వెళ్తే మీ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ నాశనం అయ్యే అవకాశం ఉంది. మూర్ఖుల్లాగా మత పిచ్చితో తయారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సంస్థ ఊరుకుని ఉంటారా? వాళ్ళకి లాభం వస్తుంది అనుకుంటే ఒక మతంగా తయారు చేస్తారు. ఆ షిరిడి సాయిబాబాను ఒక దేవుడిగా తయారు చేస్తారు. తర్వాత వీళ్ళు శ్రీకృష్ణ భగవానుడిని సాయిబాబా ఎక్కువని ప్రొజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎంత ఫేమస్ అయితే అంత డబ్బులు. ఇదంతా వ్యాపారం. ఆ తర్వాత ఏం చేస్తారు? ఒక 200 సంవత్సరాలు, 500 సంవత్సరాల తర్వాత ఇంకా ఫేమస్ అయిపోతాడు షిరిడి సాయిబాబా. అలా చేస్తారు. మీకు కష్టాలు పోతాయి, మీకు సుఖాలు వచ్చేస్తాయి, మీకు పెళ్ళిళ్ళు కాదు పెళ్ళిళ్ళు అయిపోతాయి, బాబా మీకు ఆశీర్వదిస్తాడు, బాబా మహిమలు ఉన్నాయి. మీ వీక్నెస్ అంతా వాళ్ళు పట్టుకుంటారనమాట. మీకు మంచి దారులు వెళ్ళండి, బాగా చక్కగా బతకండి, మోసాలు చేయకండి, మీకు కష్టాలు ఉంటే భరించండి అని చెప్పరు. కొన్ని ఏదో మంచి పాయింట్లు చెప్తారు. అది కూడా సాయిబాబా చెప్పినది కాదు. హిందూ ధర్మంలో ఎక్కువ తీసుకుని వాళ్ళు కాపీ కొట్టేస్తున్నారు అంతే. చాలామంది సాయిబాబా గుడిలో ఉన్న వాక్యాలు ఎక్కడైనా ఉన్నాయా? అవన్నీ అతను సాయిబాబా చెప్పింది కాదు. అతనికి ఏం జ్ఞానం లేదు. అతను శ్రద్ధ సబూరి అనే 2 మాటలు ఎక్కువ చెప్తాడు అంతే. మహిమలన్నీ బుక్స్లో రాస్తుంటారు అంతే. అంతకనే లేదు. అతనికి జ్ఞానం ఏం లేదు. జీవితం గురించి అవగాహన లేదు. దేవుడు అంటే అవగాహన అస్సలు లేదు. అతనికి దేవుడు అంటే తెలియదు. అతన్ని పట్టుకుని మీరు దేవుడు అంటున్నారు. అది కామెడీ అంటే. అతని దగ్గరికి బతుకున్నప్పుడు ఎవరైనా వెళ్ళి దేవుడు అంటే ఏంటి అసలు అంటే అతను చెప్పలేడు. నిజమే చెప్తున్నాను నేను. సరదా కాదు, నిజమే చెప్తున్నాను అన్నీ గమనించి. మీరు అలాంటి వాడిని దేవుడు అంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి ఇంకా? లేదండి మహిమలు చేశాడంటే మరి హిందూ యోగులు ఋషులు వాళ్ళందరి గురించి బుక్స్ చదవండి మీరు. వాళ్ళు చాలా మహిమలు చేస్తుంటారు. మరి వాళ్ళని ఎందుకు దేవుడు అనట్లేదు? వాళ్ళని కూడా దేవుడు అనాలిగా. మీరు బుక్స్ ఏం చదవట్లేదేమో. హిందూ యోగులు ఈ ఋషులు వాళ్ళ గురించి చదివితే పిచ్చికిపోద్ది. బాబా జస్ట్ నథింగ్. ఇతని మహిమలు, వాళ్ళ మహిమలు మహాభయంకరంగా ఉంటాయి, ఇంకా భయంకరంగా ఉంటాయి ఇతనితో పోలిస్తే. మరి వాళ్ళని అనొచ్చుగా దేవుళ్ళని. అనరు. ఎందుకు చెప్పనా? మీకు వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, అందుకే అనడం లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ షిరిడి సాయి సంస్థను అసలు ఏర్పడలేదనుకోండి. ఎవరో హిందూ ఋషులు, యోగుల గురించి ఒక 2000 సంవత్సరాల క్రితం వీళ్ళని దేవుళ్ళుగా ప్రొజెక్ట్ చేసి, మహిమలు చేస్తున్న ప్రొజెక్ట్ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుందాం. అగస్త్య మహర్షి ఉన్నాడనుకుందాం. అతన్ని ఉపయోగించి ఎవరో మోసం చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుని ఒక 2000 సంవత్సరాల క్రితం లేకపోతే 1000 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాడు అనుకుందాం. ఇతనికి చాలా మహిమలు ఉన్నాయి, ఇలా చేశాడు, అలా చేశాడు, మీకు జలుబు ఉండి తగ్గిపోద్ది, మీకు ఏమైనా లెగ్ పెయిన్ ఉన్నా తగ్గిపోద్ది, ఈ మంత్రం పఠించండి, లేకపోతే ఇది కొంచెం బూడిద రాసుకోండి, ఇలా స్టార్ట్ చేశారనుకోండి. అలాగా అది స్ప్రెడ్ అయ్యి అగస్త్య మహర్షిని ఒక దేవుడిలా చేసేవాళ్ళు. ముందు మహిమలను ఆయన ప్రదర్శించేవాళ్ళు. అతను చనిపోయాడు అనుకోండి, అయినా ఇతను దేవుడి మహిమలు ఉన్నాయని స్టార్ట్ చేస్తారు. మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత విగ్రహాలు చేస్తారు, గుడులు కడతారు. ఇప్పటికి వచ్చేసరికి మీ దగ్గరికి వచ్చేసరికి మా అగస్త్య మహర్షి వెళ్ళండి, చాలామందికి పెళ్ళిళ్ళు అయ్యాయి. అతను తలుచుకుంటే ఎంతోమందికి పెళ్ళిళ్ళు అయ్యాయి. అతను ఎప్పుడు చనిపోయాడు కానీ ఎప్పుడు బతికే ఉంటాడు, మన గాలిలోనే ఉంటాడు, మీ అన్ని కోరికలు వింటూ ఉంటాడు, మీ కష్టాలు తీరుస్తాడంటే హిందువులు సగం మంది పరిగెత్తేవారు ఆ గుళ్ళకి, అగస్త్య మహర్షి గుళ్ళ దగ్గరికి. లేదా వశిష్ఠుడు మహా పవర్ఫుల్, అతని గుడికి వెళ్ళండి, మీకు జాబులు రాకపోయినా జాబులు అయిపోతాయంటే పెద్ద లైన్ ఉండేదన్నమాట. ఈ పాటికి వశిష్ఠ మహర్షి ఎక్కడ గుడిలో ఉన్నా కూడా పెద్ద లైన్లు ఉండేవి హిందువులు. మరి ఎందుకు లేవంటే ఎవరు స్టార్ట్ చేయాలి, అందుకే లేవు, అంతే తప్ప ఇంకేం కారణం ఏం కాదు. ఈ షిరిడి సాయిబాబా ఎవరు స్టార్టే చేయలేదు అనుకుందాం, సంస్థను వాళ్ళు ఎవరు స్టార్టే చేయలేదు, ఇవన్నీ ఎవరు అతను నమ్మేవాళ్ళు కాదు. సో ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు, అర్థమవుతుందా? మన ఎమోషన్స్తో కొంతమంది ఆడుకుంటున్నారు, మనకు తెలియకుండానే ఎవరినో ఒకరిని ప్రొజెక్ట్ చేస్తున్నారు దేవుడని. ఎవరైనా పెట్టవచ్చు. మామూలు రోడ్డు మీద వెళ్ళే పిచ్చోడిని కూడా దేవుడని ప్రొజెక్ట్ చేస్తే నమ్మే స్థితిలో ఉన్నాం. డబ్బులు అని చెప్పి వీడికి మహిమలు ఉన్నాయి, వీడికి దండం పెట్టుకుని మీకు జాబులు వస్తాయి, కష్టాలు పోతాయి, సుఖాలు వస్తాయి అని అంటే పరిగెడతారు అన్నమాట ఇంకా వాడి చుట్టూ. అంటే ఏం చేస్తున్నారు, కొంతమంది స్వార్థపరులు, మూర్ఖులు మోసం చేసి మన యొక్క ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. మనకు అసలు వాడు దేవుడో కాదో తెలియదు అని దేవుడని పరిచయం చేసేస్తున్నారు. మనకు అసలు దేవుడు అని ఎవరో గురువులు వచ్చి, మంచి వాళ్ళు వచ్చి దేవుడు అంటే చెప్పి మనకి దేవుడని తెలిసేటట్లు చేసి మనల్ని ఒక మంచి మార్గం పెట్టడానికి దేవుడు అనే వ్యవస్థ ఉంది, హిందూ ధర్మం ఉంది. ఆ విధంగా యాక్చువల్ మనల్ని తీసుకెళ్ళాలి. కానీ ఇంకెవరో ఏదో వచ్చి మనల్ని మోసం చేసి ఎటువైపు తీసుకెళ్తున్నారు, మనం దాని వైపు వెళ్తున్నాం. అది గమనిస్తున్నారా? ఫస్ట్ మీరు షిరిడి సాయిబాబా దేవుడు ఎందుకు అంటున్నారు తెలుసా? మీరు అనుకున్నది కాదు, వేరే వాళ్ళు అనుకొని దాన్ని మిమ్మల్ని అటువైపు తీసుకెళ్తున్నారు. వాళ్ళకేంటంటే ఒక డబ్బులు సంపాదించాలి, ఎవరినో ఒకరిని పట్టుకోవాలి. ఆ షిరిడి సాయిబాబా అసలు పుట్టలేదు అనుకుందాం, మీరేమనుకుంటున్నారు, వాళ్ళు వదిలేస్తారు అనుకుంటున్నారా? ఇంకోడిని ఎవరినో బాబాని తీసుకునేవాళ్ళు, ఆడిని ప్రొజెక్ట్ చేసేవారు అనమాట దేవుడని. అప్పుడు కూడా మీరు ఎలాగే వెళ్ళేవారు. షిరిడి సాయిబాబా బదులు అతని దేవుడు అనుకునేవారు, అంతే. ఇలాగే డబ్బులు ఇచ్చేవారు, ఇలాగే కష్టాలు పోతాయి అనుకునేవారు. సో ఏం జరుగుతుందంటే గుడ్డి నమ్మకాలని, కష్టాలు, సుఖాలని అన్ని మనుషులకు ఉంటాయి కదా. కష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తాయి, కొందరు పెళ్ళి కాకపోవచ్చు, అన్నింటికీ రీజన్స్ ఉంటాయి, ఊరికనేది జరగదు. అది సమాజిక ప్రభావం అవ్వచ్చు, మన తప్పులు అవ్వచ్చు, కొన్నిసార్లు మన సరిగ్గా లేకపోవచ్చు, కొన్నిసార్లు సరిగ్గా ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. ఇవన్నింటి కారణంగా ఇవన్నీ జరుగుతాయి. అవి సరిగ్గా గమనిస్తే తెలిసిపోద్ది ఎందుకు జరుగుతుందని, చాలా వరకు తెలిసిపోద్ది అనమాట ఎందుకు ఇలా అవుతుందన్నది. కొన్ని తెలియకపోవచ్చు కూడా, అది వేరే విషయం. అప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఈ లోపల వాడేం చేస్తున్నాడంటే దీంతో ఆడుకుంటున్నాడు, మనం గమనించే టైం కూడా ఇవ్వట్లా. నీకు కష్టాలు వచ్చే పోగొట్టేస్తాడు, రా బాబా అంటారు, కానీ నీకు గమనించే టైం కూడా ఇవ్వకుండా పిలుస్తున్నాడు. నువ్వేంటంటే ఇంత ఆలోచించి అబ్జర్వ్ చేసి తెలుసుకునే అంత ఓపిక తీరిక లేదు, గుడ్డిగాడి దగ్గరికి వెళ్తావు అన్నమాట, అంతే. మరి ఇదేంటి చాలామంది చెప్పారు కష్టాలు పోయాయనంటే,
వీళ్ళెవరు సాయిబాబా దగ్గరికి వెళ్ళకపోయినా కష్టాలు పోతాయి. ఇది న్యాచురల్ టైం, సహజం అది. చాలామంది నాస్తికులు ఎవరిని నమ్మరు. మీరు వాళ్ళని అడగండి వెళ్ళి, మీకు వచ్చిన కష్టాలు ఏమైనా పోయాయంటే కొన్ని రోజులు ఉండండి తర్వాత పోయాయి అంటారు. మరి ఏ దేవుడు వచ్చి తీర్చేస్తాడు, ఏ బాబా వచ్చి తీర్చేస్తాడు వాళ్ళు? ఒక 1000 మంది నాస్తికుల దగ్గరికి వెళ్ళండి, మీరు ఎప్పుడైనా కష్టాలు పడ్డారని అడగండి. అవునండి పడ్డాము. కొంతమంది చెప్తారు, కనీసం ఒక 700 మంది అన్నా చెప్తారు కష్టాలు వచ్చాయి, కొన్నిసార్లు మా హెల్త్ బాగాలేదు, కొన్నిసార్లు డబ్బులు కష్టాలు వచ్చాయి, కొన్నిసార్లు జాబ్ లేదు, కొన్నిసార్లు మా అమ్మాయికి పెళ్లి కాలేదు, లేకపోతే కొన్నిసార్లు మా అబ్బాయికి పెళ్లి కాలేదు, లేకపోతే కొన్ని చెప్తారు మా ఇంట్లో చిన్నపిల్లలు చనిపోయారు, కష్టాలు వచ్చాయండి. మరి ఎలా తట్టుకున్నారంటే తర్వాత పోయాయండి అంటారు చాలామంది. అందులో ఒక 200 మంది అనొచ్చు, 300 మంది అనొచ్చు, 500 మంది అనొచ్చు. మరికొందరు ఇంకా కష్టాలు పోలేదని ఇంకా ఉన్నా అనొచ్చు. మరి 500 మందికి ఎలా పోయాయి? ఏ దేవుడు, వాళ్ళు ఎవరు దేవుడు నమ్మరు, బాబాలు నమ్మరు, ఎలా పోయాయి? పోతాయి, ఎందుకు పోవు? అప్పులు ఉన్నాయి, కొన్ని రోజులు జాబ్ చేస్తే అప్పులు తీర్చుకుంటారు, అప్పులు పోతాయి. కొంచెం జాగ్రత్త వాడుకుంటే మెల్లమెల్లగా దాచుకొని తీరిస్తే పోతాయి. ఇప్పుడు జాగ్రత్త తాగకుండా ఇష్టమైన ఆల్కహాల్ తాగి ప్యాకెట్లు ఆడి ఏదో డబ్బులు ఇష్టమైన ఖర్చు పెట్టేసి అప్పుడు తప్పులు తీరవు. సింపుల్ రీజన్ కదా. లేకపోతే జాబ్ లేదనుకుందాం, కొంచెం మంచి జాబ్ మార్కెట్ బాగా డెవలప్ అయింది, ఇండియాలో కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, జాబులు పెడుతున్నాయి. ఆ ముందు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ లేవు అనుకుందాం, ఇప్పుడు వచ్చాయి అనుకుందాం, వీడికి జాబ్ వచ్చింది. దీనికి బాబాయ్ కావాలా, దేవుడు కావాలా, ఇంకెవరు కావాలా? సో ఇవన్నీ గమనించండి ఫస్ట్. నాస్తికులకు కూడా ఎంతో మంచి జరుగుతుంటుంది, ఎంతో మంచి వాళ్ళు ఉంటారు, ఎంతోమంది కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, అయినా వాళ్ళు ఎవరిని నమ్మరు. ఎలా పోతున్నాయి మరి? ఏ దేవుడు తీర్చేస్తున్నాడు? గమనించకుండా గుడ్డిగా ఉంటే ఏమవుద్దంటే మీలాంటి వాళ్ళ మూఢభక్తి కారణంగా ఫ్యూచర్లో ఎంతోమంది ఆడవాళ్ళు అత్యాచారాలు జరుగుతాయి. అప్పుడు చనిపోయారు కదా అగ్నిలో దూకి హిందూ స్త్రీలు, ఎవరో రేపులు చేస్తారు, అలాంటివి మళ్ళీ జరుగుతాయి మీ వల్లే, మీలాంటి వాళ్ళ వల్లే. ఇదేంటి మేమేం చేసాం, మేము చేస్తే దండం పెట్టుకుంటున్నాం నమ్ముకుంటున్నాం అంటే ఆ క్రితం కూడా అంతే జరిగి ఉంటుంది. కొంతమంది మూర్ఖులు ఎవరైనా ఏదైనా చెప్తే దేవుడు అంటే ఇది, దేవుడు అంటే అదే నమ్మి మూర్ఖంగా తయారయ్యి ఏది పడితే అది చేసి మా అభిప్రాయాలు మాయని ఆడవాళ్ళని అత్యాచారాలు చేయడం, మగవాళ్ళని చంపడం అని చేస్తే ఏం చేస్తారు? ఇంక చావే సారణ్యం అని చెప్పి హిందూ స్త్రీలు అగ్నిలో దూకి చనిపోయారు. వాళ్ళ కారణం మీలాంటి వాళ్ళే. చాలామంది ఆడవాళ్ళు కూడా షిరిడి సాయిబాబాను నమ్ముతారు. అంటే ఏం ఆలోచించడం, గుడ్డిగా ఎవడు ఏది చెప్పినా నమ్మడమే. కొంతమంది మనం అన్నాం అనుకోండి, తిరిగి ప్రశ్నిస్తారు నీకేంటి ప్రాబ్లం అని. నాకేం ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో నీలాంటి వాళ్ళ మూర్ఖుల వల్ల వేరే ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతారు అనమాట, లేకపోతే ఇతరులు వచ్చి రేపులు చేస్తారు, సాయిబాబా భక్తులు వచ్చి వాళ్ళ మీద రేపులు చేస్తారు హిందూ స్త్రీల మీద. ఎందుకంటే హిందూ ధర్మం ఒక ధర్మం మీద ఆధారపడి ఉంది, ఒక అర్థవంతమైన కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. ధర్మం, న్యాయం అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. ఒక జీవన విధానం ఉంది. వీరు తొందరగా ఇష్టమానులు చేయరు. చెడ్డవాళ్ళు ఎవరైనా తప్పులు చేయొచ్చు, అది వేరే విషయం, కానీ హిందూ ధర్మం చెప్పదు అలాంటివన్నీ చేయమని. రేపు కొత్తగా సాయిబాబా మొత్తం తయారయ్యి వాళ్ళు జనాలను అట్రాక్ట్ చేయడానికి ఎన్నో పనులు చేయొచ్చు, దాడులు చేయొచ్చు, చంపవచ్చు, మత యుద్ధాలు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. మూర్ఖత్వానికి అంతం ఎక్కడుంది? అప్పుడు హిందూ స్త్రీలు చనిపోతే ఎవరి బాధ్యత? మీలాంటి వాళ్ళు కాదా? లేదా హిందూ మగవాళ్ళ మీద ఎవరైనా దాడులు చేసి చంపితే మీరు కాదా బాధ్యత? మీలాంటి వాళ్ళందరూ పెంచడం వల్లే కదా ఇవన్నీ వస్తాయి, పనికిరాని మతాలు, చెత్త చెదారం అంతా. నేనేం చేశానంటే సింపుల్గా అంటే అలా. కాబట్టి ఏదైనా చేసే ముందు ఆలోచించి చేయండి. నేనేమైనా తిట్టట్లేదు, ఆలోచించి చేయండి. అందుకే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఈ షిరిడి సంస్థ కానీ షిరిడి సాయిబాబాని ప్రొజెక్ట్ చేయకపోయింటే అనుకుంటే ఇతను ఉండేవాడు కాదు. లేకపోతే హిందువులు ఎవరైనా మోసం చేసి వశిష్ఠుడు దేవుడు అని ప్రచారం చేస్తుంటే మీరు ప్రస్తుతం వశిష్ఠుడిని ఎక్కువ దండం పెట్టుకునేవారు. అది తెలుసా మీకు ఆ విషయం? మీరు షిరిడి సాయిని కాదు, వశిష్ఠుడిని దేవుడిని అనే దండం పెట్టుకునేవారు. ఇప్పుడు అదన్నా తెలుసా మీకు? మీరు ఎవరు దండం పెట్టుకోవాలనేది ఎవరెవరో డిసైడ్ చేస్తున్నారు, అది కూడా అర్థం కావట్లేదా? మీరు డిసైడ్ చేయడం లేదు. అదేంటి మేమే వెళ్ళి అనుకున్నాను, మీరెక్కడ వెళ్ళి అనుకున్నారు? వాళ్ళు ఎవరినో పెట్టారు, మీరు వెళ్ళి దండం పెడుతున్నారు అంతే. వాళ్ళు పెట్టకపోతే పెట్టేవారు కాదు ఆ వ్యవస్థని.
సింపుల్. మరి ఎలాగ మేమెందుకు ఎలా వెళ్తున్నాం అంటే మీరు వెళ్ళేటట్లు వాళ్ళు చేస్తారు. మీకు కష్టాలున్నాయి రండి, వశిష్ఠ మహర్షి దగ్గరికి రండి, ఇతను చాలామంది కష్టాలు తీస్తున్నాడంటే అవునా అనుకుని వెళ్తారనమాట మీరు. అది జరుగుతుంది. లేదు మీ పిల్లలకి పెళ్లి కావట్లేదు, అగస్త్య మహర్షి గొప్పవాడు, ఎంతోమందికి పెళ్ళిళ్ళు అయిపోయి దండం పెట్టుకుంటే రండి అంటే పెద్ద పెద్ద లైన్లు పెట్టుకునేవారు అనమాట. మళ్ళీ మీరు వాదిస్తారు మా ఇష్టం మాది, మా అభిప్రాయం మాది. మరి మీ ఇంటికి వచ్చి ఎవడైనా దొంగలు రేప్ చేస్తే ఎందుకు కోపం వస్తుంది? వాడి అభిప్రాయం వాడిదని వదిలేయచ్చుగా. సారీ అండి మాకు తెలియలేదు, మీకు కూడా అభిప్రాయాలు ఉంటాయని తెలియదని వదిలేయచ్చుగా. అలా వదలరు, కోపం తెచ్చుకుంటారు. ఎందుకంటే అది మీకు జరుగుతుంది కదా. మీకు జరుగుతుందంటే పెయిన్, ఇతరులకు జరిగితే పెయిన్ కాదు, ఏముందిలే అనిపిస్తుంది అన్నమాట. మా అభిప్రాయాలు మా ఇష్టం మాది, ఎవరినైనా దండం పెట్టుకుంటాం. మరి దొంగడు వచ్చి రేప్ చేస్తే ఎందుకు అరుస్తున్నారు? వాడి అభిప్రాయం ప్రకారం వాడు రేప్ చేస్తాడు అనుకోవచ్చుగా. మీ ఇంట్లో వాళ్ళని చంపితే ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు అన్యాయం దారుణం అని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కంగారు పెడుతున్నారు? వాళ్ళకి దొంగలకి ఎంత ఇబ్బంది అవుద్ది, పోలీసులు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, పాపం కొడతారు, ఎంత ఇబ్బంది చూడండి మీ వల్ల. వదిలేయచ్చుగా, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. అప్పుడప్పుడు చంపుతుంటారు, అప్పుడు మర్డర్ చేస్తారు, అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది అని వదిలేయచ్చుగా. మీరేం వాదిస్తారు? లేదు వాళ్ళు చేస్తుంది చెడు, మరి మీరు చేస్తుంది ఏంటి? గుడ్డుగా ఎవరిని పడితే వాడిని దేవుడు అనడం, గుడ్డుగా ఎవరిని పడితే వాడి మహిమలు ఉన్నాయనడం, ఏది పడితే అది నమ్మడం, ఇవన్నీ ఏంటి మరి? ఇది చెడు కాదా? ఇది ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు. స్టెప్ బై స్టెప్ వెళ్ళి ఒక మత వ్యవస్థగా మారుతుంది. ఎవడు ఒకేసారి ఏది పెట్టడు. దొంగ కూడా ఒకేసారి వెళ్ళి దొంగతనం చేశాడు. ఉదాహరణకు ఒక ఇంటి ముందు పట్టపాలు 10 మంది ఉంటే స్ట్రైట్కి వెళ్ళి దొంగతనం చేశాడు. అన్నీ గమనిస్తుంటాడు. 10 మంది ఒకరు వెళ్ళిపోయారు అనుకోండి, 8 మంది ఎక్కడికైనా, ఇద్దరే ఉన్నారు. వాళ్ళు కూడా ఏమరపాటుగా ఎక్కడో లోపల ఎక్కడేదో పని చేసుకుంటున్నారు. చూస్తాడు ఎవరు లేరు, అప్పుడు దొంగతనం చేస్తాడు. సో అది చేయడానికి కూడా టైం పట్టవచ్చు, ఒక 4-5 గంటలు పట్టవచ్చు, లేకపోతే 2-3 రోజులు పట్టవచ్చు, లేకపోతే 1 వీక్ తర్వాత అవ్వచ్చు. ఇలాగే ఈ వ్యవస్థలు కూడా మొదట్లో మోసం చేసిన వ్యవస్థలు ఒకేసారి మతం పెట్టేసి అందరు ఇటు వచ్చాడు నేను అనరు, వాళ్ళకి తెలిసి ఎవరు రారని. సో స్టెప్ బై స్టెప్ చేస్తారనమాట. మొదట్లో ప్రొజెక్ట్ చేస్తారు మహిమలు ఉన్నాయని, కొందరు గుడ్డి వాళ్ళు నమ్ముతారు అనమాట, ఏం అవగాహన లేకుండా. తర్వాత ఇతను దేవుడు అని ప్రొజెక్ట్ చేస్తారు. అలాగే వెంటనే కొందరు మూర్ఖులు నమ్ముతారు. కొందరు ఆ తర్వాత ఒక 50 సంవత్సరాల తర్వాత హిందూ దేవుల కన్నా ఇతనే గొప్పవాడని ప్రచారం చేస్తారు. హిందూ దేవులు పెద్దగా ఏమి మహిమలు లేవు, ఈ దేవుడికి మహామహిమలు ఉన్నాయి, చాలామంది కష్టాలు తీర్చారు అంటే మళ్ళీ కొందరు నమ్ముతారు మూర్ఖులు. తర్వాత హిందూ దేవులు వాళ్ళు వేస్ట్, ఎవరో కావాలని ఏదో పెట్టుస్తున్నారు, వీళ్ళు అసలు లేరు, అసలు ఉన్న దేవుడు ఇతనే, సైడి సాబే అసలైన దేవుడు అంటారు. అది కూడా గుడ్డిగా నమ్ముతారు. ఎందుకంటే అసలు దేవుడు అంటే అవగాహన ఉంటేగా, దైవభక్తి అంటే అవగాహన ఉంటేగా. ఇప్పుడు అర్థమైందా మీలాంటి మూర్ఖుల వల్ల ఏం జరుగుతుంది ఫ్యూచర్లో? ఆ తర్వాత ఏం చేస్తారు? హిందువుల మీద దాడులు చేస్తారు. ఎందుకంటే కొంతమంది హిందువులు రెసిస్ట్ చేస్తారు, మీరెవరు మా ధర్మాన్ని అడగడానికి, మీరెవరు మా దేవుల్ని అవమానించడానికని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు అవతల వాళ్ళు? వీళ్ళ మీద దాడులు చేస్తారు. వీరు ఆడవాళ్ళు ఎక్కడైనా తక్కువ మంది ఉంటే, అంటే ఎవరు ఎక్కువ మంది హిందువులు లేరు అలాంటి ప్రదేశంలో హిందూ ఆడవాళ్ళు ఉంటే వాళ్ళని రేపులు చేస్తారు. ఇప్పుడు మీరు చేస్తుంది ఏమవుతుంది అర్థమవుతుందా? మా అభిప్రాయం అరుస్తూ ఉంటారు కదా, అలా రేపులు జరగడానికి కారణం మీరే. ఫ్యూచర్లో అది ఎప్పుడైనా జరగవచ్చు, 100 years తర్వాత జరగవచ్చు, 50 years తర్వాత జరగవచ్చు, 300 years తర్వాత జరగవచ్చు. ఎప్పుడు జరిగితే ఉంది, చెడు ఎప్పుడు జరిగినా చెడేగా. సో గుడ్డిగా ఏది పడితే అది మాట్లాడకూడదు అనమాట. మా అభిప్రాయం మాది, మా ఇష్టం మాది, అది బాధ్యత రాహిత్యం. మరి మనిషికి ఇష్టాలు ఉండవు, అభిప్రాయాలు ఉండవు అంటే బాగా గమనించి చేయాల్సిన పని అది. నోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే పని కాదు అది. ఏది పని చేస్తే చేయొచ్చు అనే పని కాదు అది. ఇష్టమైన వాళ్ళు చేస్తే అలాంటి పనులే జరుగుతాయి అన్నమాట. ఇష్టమైన వాళ్ళు చేస్తే చెడే జరుగుతుంది. అది మీకే డైరెక్ట్గా జరగకపోవచ్చు, ఎవరికైనా జరగవచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కూడా జరుగుతుంది.
ఫ్యూచర్‌లో మీ ఇంట్లో వాళ్ళందరూ సాయిబాబా భక్తులనుకుందాం. ఒక 200 ఇయర్స్ అయిపోయినాయి. సాయిబాబా మతం అతను దేవుడిని చేసేసారు. ఆ మతంకి హిందూ ధర్మం గొడవలు జరుగుతున్నాయి. పొరపాటున మీ ఇంట్లో ఆడపిల్లే అంటే 200 ఇయర్స్ తర్వాత కొందరు హిందువులు మగవాళ్ళకి దొరికింది. సాయిబాబా భక్తులు హిందువుల ఆడవాళ్ళని చాలామంది రేప్ చేశారని వీళ్ళు కోపంగా ఉన్నారు. వాళ్ళ మీద ఎవరికెలాగైనా రివెంజ్ తీసుకుందామని అనుకుంటున్నారు. వాళ్ళు మా హిందూ స్త్రీలు చాలామంది రేపులు చేస్తున్నారు, లేకపోతే మా హిందూ మగవాళ్ళని చాలా చంపున్నారు, వాళ్ళ మీద రివెంజ్ తీసుకుందామని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో మీ ఇంట్లో ఆడపిల్లలు ఇద్దరు వాళ్ళు కనబడ్డారు. ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళకి దొరికారు. వాళ్ళని రేప్ చేస్తారనుకోండి, ఎందుకంటే కోపం ఉంటుంది కదా, మన వాళ్ళని వాళ్ళు రేప్ చేస్తున్నారు, మన వాళ్ళని వాళ్ళు చంపుతున్నారు, వీళ్ళని మనం వదలకూడదు అని మీ ఇంట్లో 200 ఇయర్స్ తర్వాత ఇద్దరు ఆడపిల్లలు హిందువులు దొరికితే వాళ్ళిద్దరు భయంకరంగా రేప్ చేస్తారు 20-30 మంది కలిసి. దానికి కారణం ఎవరు? మీరే. కాదంటారా? మీరే. మీలాంటి వాళ్ళ మూర్ఖుల వల్లే మీ ఇంట్లో ఆడవాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతాయి. మీ ఇంట్లో మగవాళ్ళు కూడా చచ్చిపోతారు ఫ్యూచర్లో. మీ ఇంట్లో మగవాళ్ళు కూడా పనికి రాకుండా తయారవుతారు. మాకేం తెలీదు, మా అభిప్రాయం మాది, మా ఇష్టం మాది అని అనకండి. అసహ్యంగా ఉంటుంది. బాధ్యతతో ప్రవర్తించండి. మనిషి కదా, మనిషిలా ప్రవర్తించండి. పిచ్చికొక్కలా తయారవ్వకూడదు అనమాట. అంటే మీదేంటి ఎంత దారుణంగా తిడుతున్నారు, సాయిబాబాని దండం పెడితే ఎంత దారుణంగా అంటే, సాయిబాబాని కాదు, ఏదైనా తెలుసుకొని చేయండి. తెలుసుకోకుండా చేస్తే ఏదైనా చెడే. ఎవడో డబ్బులు ఇచ్చేస్తామంటే గుడ్డిగా వాడికి అన్నీ ఇచ్చేసి ఇంట్రెస్ట్లు ఎక్కువ వస్తాయంటే వాడు ఎత్తుకెళ్ళిపోతాడు. అది కూడా చెడే. ఏది పడితే అది గుడ్డిగా నమ్మితే ఏదైనా చెడే. ఈ మతాలు దేవుళ్ళు ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే చంపుకోవడం, మర్డర్ చేసుకోవడం, రేపులు చేసుకోవడం ఇలాంటివి కూడా అవుతాయి. ఎందుకంటే దీనికి వెనక వ్యవస్థ విపరీతంగా పనిచేస్తారనమాట. మూర్ఖత్వం ఇంకా ఎక్కువ ఉంటుంది దీనిలో. కనీసం అందులో అయితే పోలీసులను పట్టుకుంటారు, ఎవడో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయాడు అందుకని పట్టుకున్నాం, మోసం చేశాడు. ఇందులో ఆ మోసాలు దొరకవు తొందరగా. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు పోలీసులు ఎక్కడ వెళ్ళి అరెస్ట్ చేస్తారు? ఎవడో ఒకడు దేవుడు అని చెప్పి మోసం చేస్తున్నాడు. ఆ దేవుడు ఎవరో ఉన్నారు లేదు పోలీసులకే తెలియదు. వీళ్ళు మాత్రం ఏం ప్రూవ్ చేస్తారు? వీళ్ళు సింపుల్గా 2 మతాలు తన్నుకుంటున్నారు అనుకుని వదిలేస్తారు అంతే. తన్నుకోకండి, కొట్టుకోకండి అంటారు అంతే. కానీ ఎవడు ఆపలేడు దాన్ని. అర్థమవుతుందా? ఈ ఆడవాళ్ళు మూర్ఖులు చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళు కూడా, మగవాళ్ళు కూడా ఉన్నారు మూర్ఖులు. ఆడవాళ్ళు కొంచెం సెన్సిటివ్ ఏమో పాపం, వాళ్ళకి తెలుస్తుంది అంటే వాళ్ళు కూడా మూర్ఖుల్లా తయారైనారు. మగవాళ్ళు ఎప్పటి నుంచో మూర్ఖులు ఉన్నారు, కొత్తగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. 100 సంవత్సరాల నుంచి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఉంటారు అనమాట. అంటే 100 ఇయర్స్ బ్యాక్ మూర్ఖులు ఉంటారు, 500 ఇయర్స్ బ్యాక్ మూర్ఖులు ఉంటారు, 50 ఇయర్స్ బ్యాక్ ఉంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు మగవాళ్ళే అనుకోవాలంతే. వీళ్ళకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు మూర్ఖులు ఎప్పుడూ ఉంటారు మగవాళ్ళు. కనీసం ఆడవాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, ఆలోచిస్తారు అని అనుకుంటే వీళ్ళు కూడా తయారవుతాయి. ఎందుకంటే వీళ్ళు మనుషులేగా. వీళ్ళకి కష్టాలు వస్తే ఏదో పోగొట్టేద్దాం, సుఖాలు దొరుకుతాయంటే ఏదో పోగొట్టేద్దాం, పెళ్లి చేసుకుంటే ఏదో ఒకటి అయిపోతే తిరుగుతారు అనమాట. ఇంకా అటు ఇటు అటు తిరుగుతూనే ఉంటారు. ఎవరికి ఏది అడిగితే నమ్ముతారనమాట. మరి మా కష్టాలు ఎలాగా? కష్టాలు వస్తే మనిషికి ఉంటుంది కదా, పోగొట్టుకోవాలి. అయితే డబ్బులు లేకపోతే సంపాదించాలి అని ఉంటుంది కదా. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం తెచ్చుకోవాలని ఉంటుంది కదంటే, ఇలాంటివి వచ్చినప్పుడు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళకండి హడావుడిగా. హిందూ దేవుడి దగ్గరికి కూడా వెళ్ళకండి. నేను దేవుడిని నమ్ముతున్నా, నేను శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడిని. అయినా సరే వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి, పేషెన్స్తో ఉండండి. ఫస్ట్ అన్నీ గమనించండి. ఎందుకు అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఒక జాబ్ రాలేదంటే ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? భారతదేశాన్ని ఒకసారి గమనించండి. ఎంతమంది చదువుకుంటున్నారు, ఎన్ని జాబులు ఉన్నాయి, అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. ఒక 2 లక్షల జాబులు ఉండి సంవత్సరంకి 10 లక్షల మంది, 20 లక్షల మంది చదువుకునే వాళ్ళు వస్తే ఎలా ఈజీగా జాబులు వస్తాయి? ఆలోచించండి. అంటే అధిక జనాభా అని అవగాహన తెచ్చుకోండి. అధిక జనాభా ఉంటే ప్రమాదం, అది ఒక పాయింట్ అవగాహన వస్తుంది. లేకపోతే
మన పిల్లాడు ఏ స్థితిలో ఉన్నాడు, 80%, 90% మార్కులు వచ్చాయా, లేకపోతే 60%, 65 వచ్చాయా, ఎలాంటి వాళ్ళకి జాబులు దొరకడం సాధ్యమే లేదా, వస్తే ఎలాంటి జాబులు వస్తాయి, అది ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ రియాలిటీ అనమాట. రియాలిటీ ఫస్ట్ గమనించాలి. లేకపోతే వేరే ఏ దేశంకైనా వెళ్తే ఛాన్సులు ఉన్నాయా చిన్న జాబులను చేసుకోవడానికి? ఈ ఫీల్డ్ అనే కాదు, ఏదో ఒక ఫీల్డ్ సర్వైవ్ అవ్వడానికి అది వెతుక్కోండి. ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా, లేకపోతే ఇంటర్నెట్లో చూసో, పేపర్లో చూసో, అంటే అన్ని రిసోర్సెస్లో వెతికి తెలుసుకుని, ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అన్నీ చేసుకున్న తర్వాత ఒక అవగాహన వస్తుంది అన్నమాట. అది నిజమైన అవగాహన, అది నిజం. ఇంకా దేవుడికి ప్రమేయం లేదు, బాబాలకు ప్రమేయం లేదు, ఎవరికి ప్రమేయం లేదు. నిజం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. పెళ్ళి కావట్లేదంటే దానికి ఏదో కారణాలు ఉంటాయి. మీకు హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఆ ఎక్స్పెక్టేషన్ తగినట్లు రావట్లేదా? అసలు మీకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మంచిదా కాదా? మీ మీ అబ్బాయికి పెళ్లి చేసి విపరీతం కట్నం ఆశిస్తున్నారు, అది మంచి అలవాటు కాదా? లేదా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే ఎలాంటి వాడిని కోరుకుంటున్నారు? చాలా హైలీ పెద్ద పెద్ద జాబులు ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు? అంత వ్యామోహం ఎందుకు డబ్బుల మీద? మీడియం శాలరీ వస్తే ఎందుకు చేయట్లేదు? చేస్తే ఏమైపోద్ది? వాడి జీవితం నాశనం అయిపోద్దా? హిస్టరీ చూడండి, 1000 సంవత్సరాల నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ నాశనం అయిపోయారా, ప్రశాంతంగా బతికారు లేదా? అప్పుడు ఒక అవగాహన వస్తుంది కదా, అసలు డబ్బులు ఎందుకు మనిషికి? డబ్బులు ఎక్కువ ఉంటే ఏమవుద్ది, కొంచెం ఉంటే ఏమవుద్ది, మా మీడియం లెవెల్లో ఏముంటుంది అంటే ఏమవుద్ది? ఇవన్నీ ఆలోచించాలి ఫస్ట్. ఊరికనే బ్లైండ్గా డబ్బులు ఎక్కువ ఉండాలి. ఎందుకు ఉండాలి అసలు? ఇది ఎలా ఉందంటే బ్లైండ్గా 15 గంటలు నిద్రపో మంచిది అన్నట్టు ఉందన్నమాట. ఎందుకు అంతసేపు ఎందుకు నిద్రపోవడం? 15 గంటలు, ఒక 6 గంటలు, 7 గంటలు, మరీ ఎక్కువ నిద్ర వస్తే 8 గంటలు, లేకపోతే 5 అవర్స్ సరిపోద్దంటే అది వాళ్ళ ఇష్టం. అంతే తప్ప అతిగా ఎందుకు ఇవన్నీ? అంటే భోజనం ఉంది, ఎక్కువ ఉందని మొత్తం తినేస్తారంటే ఎవరైనా? అది జీర్ణమే కాదు. అప్పుడు ఎంత కడుపు నిండుతుంది అంతేగా తింటారు, తర్వాత లేచి వెళ్ళిపోతారు. అది గాలి ఫ్రీగా ఉందని ఎక్కువ పీల్చేస్తారండి. ఎంత అవసరం అంత పీలుస్తారు, మరీ ఎక్కువ పీలిస్తే ఊపిరి ఆగి వస్తారు. ఫ్రీగా పీల్చొచ్చుగా, మరి ఎందుకు పీల్చడం లేదు? పీల్చరు ఎవడు, ఎంత ఎంత అవసరం అంతే పీలుస్తారు. సో ఇవన్నీ చేసే ముందు ఆలోచించుకొని ఫస్ట్ చేయాలి. లేదు సమాజం మాకు చాలా గౌరవిస్తారు డబ్బులు అంటే, బాగా డబ్బులు ఉంటే, బంగారం ఉంటే సమాజం బాగా గౌరవిస్తుంది అంటే పని చేయండి. అయితే సమాజం 3rd ఫ్లోర్ నుంచి వెళ్ళి కిందకు దూకితే మీకు రెస్పెక్ట్ ఇస్తారండి, దూకుతారండి మీరు? సమాజం అన్నారు అనుకుందాం, 1000 మంది కలిసి మీ ఇంటి దగ్గరికి వచ్చారు, మీరందరూ బయటకు రండి రండి అంటే మీరు వచ్చారు. 3rd ఫ్లోర్ బిల్డింగ్ ఎక్కండి అందరూ అంటే, ఎందుకంటే మేము మీకు రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం, మీరు కిందకు దూకితే ఇస్తాం, లేకపోతే ఇవ్వమంటే ఏంటి? ఇప్పుడు దూకుతారా? 3rd ఫ్లోర్ ఎక్కి మీ కిందకు దూకుతారా? వాళ్ళందరూ రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. రెస్పెక్ట్ లేకుండా మేము బతకలేమని. ఈ కాలు చేతులు ఎరుగుతాయని తెలుసు కదా, చచ్చినా చేస్తారు. వాడి నుంచి రెస్పెక్ట్ మీకెందుకు? వాడెవడు మీ జీవితాన్ని డిసైడ్ చేయడానికి? వాడెవడు నీకు రెస్పెక్ట్ నీకు వెలుగుంటే మేము రెస్పెక్ట్ ఇస్తానని డిసైడ్ చేయడానికి? వాడెవడు? వాడికేం పని మీ జీవితంతో? ఎందుకు ఇస్తున్నారు మీ జీవితాన్ని వాడికి? చెప్పండి. నీ నుంచి నేనేం కోరుకోవట్లా, నీకు రెస్పెక్ట్ ఇస్తావా లేదా, ఇలా పనికిరాని మాటలు నా దగ్గర ఆడొద్దని చెప్పండి. అంటే సహజం కదా, డబ్బులు ఉండేవాళ్ళు ఇస్తారు సహజం. అంటే సహజం అయితే వదిలేయండి, ఇస్తే ఇవ్వనే ఇవ్వకపోయినా పట్టించుకోవద్దు. ఇచ్చినా పట్టించుకోకండి, ఇవ్వకపోయినా పట్టించుకోకండి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నాను అనుకో, దానివల్ల అహంకారం, గర్వం కూడా పెరుగుతాయి, తర్వాత నాశనం కూడా అవుతారు. ఏమి డబ్బులు ఏమైనా రెస్పెక్ట్ ఇవ్వట్లేదని అనుకుంటే డిప్రెషన్కి లోన్ అవుతారు. అంటే రెస్పెక్ట్ ఇచ్చినా మీ జీవితం ప్రమాదమే, ఇవ్వకపోయినా ప్రమాదమే. అందుకని పట్టించుకోవద్దు. ఇస్తున్నాడు అనుకోండి, ఎవడికో పని పాటలేదు అందుకే ఇస్తున్నాడని వదిలేయండి. ఇవ్వట్లేదు అనుకోండి, వీడికి పని పాటలేదు అందుకే ఇవ్వట్లేదని వదిలేయండి. వాడి గురించి పట్టించుకోవద్దు. మీకు డబ్బులు అవసరం అని చెప్పి మీరు సంపాదించండి. తక్కువ ఉంటే వాడు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని సంపాదించకండి. మీకు అది అవసరం కదా, ఎక్కువ మనీ లేకపోతే కష్టాలు వస్తాయని సంపాదించండి. లేకపోతే ఉన్న డబ్బులతో సర్దుకోవడం ఎలాగో నేర్చుకోండి. లేకపోతే దైవభక్తిని కొంచెం పెంచుకోండి. లేదా తక్కువ ఖర్చు చేసుకోవద్దు. కొంచెం కొంచెం డబ్బులు, కొంచెం కొంచెం భోజనం, కొంచెం కొంచెం బట్టలు,
ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ చేసుకోవచ్చు. అట్లీస్ట్ కొంచెం డబ్బులు బాగా అయ్యే వరకు. ఎప్పుడు ఆగిపోతే ఎప్పుడు లేదనుకుని అలా ఉండిపోవడం ఏమైపోద్ది. వాడి గురించి అంత ఆలోచన ఎందుకు, వాడు ఏదో అంటున్నాడని, ఎవరేదో అంటున్నారని. లేదు మా చుట్టాలు కూడా పెద్ద రెస్పెక్ట్ ఇవ్వట్లేదని. ఇవ్వకపోతే ఏమైంది? మీ చుట్టాలు కొంతకాలం బతి చచ్చిపోతారు, మీరు కొంతకాలం బతి చచ్చిపోతారు. ఇక్కడ ఎవరైనా ఉంటారేంటి? కొన్ని సహజంగా ఉంటాయి, వాటిని అలా వదిలేయన్నమాట, అంతే. దాన్ని ఎక్కువ పట్టించుకోకూడదు. ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఏమవుతుంది చెప్పడా? పిచ్చి పని జరుగుతాయి. నిజంగా చెప్తున్నా. మీ ఇంట్లో ఒక అబ్బాయి, మీ పెద్ద కొడుకు అనుకోండి, బాగా చదివితే విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తారు సమాజం. అదే మీ ఇంట్లో ఇంకొక కొడుకు 10th ఫెయిల్ అయిపోతే విపరీతంగా తక్కువ చూస్తారు. మీకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. మీ దృష్టిలో మీ ఇద్దరు కొడుకులు మంచి వాళ్ళే, ఇద్దరు ప్రేమగా చూసుకుంటే ఇద్దరు ఒకటే. మీకు చెప్పాలంటే చిన్న కొడుకు అని వీడి మీద ఇంకెక్కువ ప్రేమ చూపించవచ్చు 10th ఫెయిల్ అయినా సరే. అంటే కొందరికి ఉంటుంది కదా చిన్న కొడుకు. సమాజం వీడినే టార్చర్ చేస్తారు, వీడు 10th ఫెయిల్ వేస్ట్ అని. అప్పుడు ఏం చేస్తారు? సమాజం వంక అంత ఎక్కువ చూడకూడదు అన్నమాట, కొంచెం చూస్తే చాలు. మీరు ఖచ్చితంగా వీడు 10th ఫెయిల్ అయిపోయి మా పరుగు తీస్తాడు తిట్టడం స్టార్ట్ చేస్తారు. లేకపోతే వీడు పెద్ద సెటిల్ అవ్వలేడు, ఎక్కువ డబ్బులు సంపాదించలేడు అని చెప్పి విపరీతంగా టెన్షన్ ఫీల్ అవుతారు. ఏమీ అవసరం లేదు అసలు. వాడి పెద్దవాడు వాడు చదువుకున్నాడు అంటే వాడి స్థితి ఏంటంటే పుట్టుకతో తెలివితేటలు ఉండొచ్చు, వాడికి పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఈ చిన్నవాడికి ఏంటంటే పుట్టుకతో తెలివి తక్కువ ఉండొచ్చు చదువు మీద, వేరే ఏం లేదని కాదు. వాడికి ఏదో ఫీల్డ్ ఏదంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. వాడు ఏదో హోటల్ పెడితే మంచి అద్భుతంగా రాణించవచ్చు, లేదా స్పోర్ట్స్లో రాణించవచ్చు, లేకపోతే ఇంకేదైనా వ్యవసాయం పనులు చేయొచ్చు, లేకపోతే ఇంకోదేదో షాప్ పెట్టుకోవచ్చు వాడి ఇష్టం, లేకపోతే టైలర్ షాప్ పెట్టుకోవచ్చు. ఏదో ఒకటి వాడికి స్కిల్ ఉంటుంది. దాన్ని గుర్తించి ఎంకరేజ్ చేస్తే చాలు, వాడు చక్కగా సెటిల్ అయిపోతాడు. నిజంగా వాడు మనిషి మెంటల్ టార్చర్ అనుభవించే డబ్బులు లేదని కాదు. మీ ఇంట్లో వాళ్ళు మీరు పెట్టే టార్చర్, సమాజం పెట్టే టార్చర్ వల్ల వాడికి తలనొప్పి వస్తుంది. యాక్చువల్గా అంతే తప్ప వాడికి యాక్చువల్ డబ్బులు లేకపోవడం వల్ల టార్చర్ రాదు, లేదా పని లేకపోవడం వల్ల టార్చర్ రాదు, లేదా కష్టాలు ఏదో వస్తాయని టార్చర్ రాదు. ఇది చుట్టూ ఉన్న వాళ్ళు టార్చర్ పెడితేనే టార్చర్ వస్తుంది వాడికి. లేకపోతే వాడు ప్రశాంతంగా బతికేస్తాడు. మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. 10th ఫెయిల్ అని ఏం కాదు, నీకు చదువు సరిగా అవ్వలేదు, ట్రై చేసావు, లేకపోతే మరొకసారి ట్రై చేశాడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు, నో ప్రాబ్లం. ఏదో ఒక పని నేర్చుకో, షాప్లో ఏదో నేర్చుకో. ఆ తర్వాత మీరు ఎంకరేజ్ చేస్తే వాడు నిజంగానే ప్రశాంతంగా బతికేస్తాడు, ఏం అవ్వదు వాళ్ళ లైఫ్కి. ఒక టైలర్ షాప్ పెట్టుకున్నాడు అనుకోండి, నెలకు ఒక ఎంతో కొంత డబ్బులు వస్తే 20,000, దాంతో అలా బతికేస్తాడు ప్రశాంతంగానే. మీ పెద్ద కొడుకైనా పెద్ద కంపెనీలు పడి టార్చర్లు పెట్టి అక్కడ భయంకరమైన వర్క్ టెన్షన్ ఉంది అని ప్రశాంతంగా ఉంటాడు, లేదు గ్యారెంటీ లేదు, కానీ వీడు మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. చిన్న పనులు చేసుకోవాలి ఉంటారే, అన్నీ అని చెప్పను, కానీ చాలామంది ప్రశాంతంగా బతుకుతుంటారు. కాకపోతే మనకేంటి డబ్బుల మీద ఎక్కువ వ్యామోహం అయ్యి అదే గొప్పది అంటుంటారు, కానీ వాళ్ళు చాలా టార్చర్ అనిపిస్తుంటారు పెద్ద జాబులు చేసేవాళ్ళు. నేను అంతమంది అనట్లా, కొంతమంది కొన్ని అలా అవుతుంటాయి. అలాగే చిన్న జాబులు చేసేవాళ్ళు అంతమంది టార్చర్ లేదు అనట్లే, కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ప్రశాంతంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సో డిసైడ్ చేయొద్దు అనమాట. చివరికి మీ పెద్ద కొడుకుకి అనిపించొచ్చి ఏం జీవితం ఇది, ఎప్పుడు టార్చర్ టెన్షన్ తప్ప ఏం లేదు ప్రశాంతంగా. మీ చిన్న కొడుకు జీవితం ఆనందంగా వెళ్ళిపోతుంది అనుకోవచ్చు, కానీ మీరేమనుకుంటారు వాడి గురించి చిన్నప్పుడు? ఆహా అద్భుతంగా సెటిల్ అవ్వబోతున్నాడు మా కొడుకు అనుకోవచ్చు. మీ చిన్న కొడుకు ఎలా బతుకుతాడు అనుకోవచ్చు, కానీ వీడేమో కింగ్లా బతుకుతాడు. వాడేమో విపరీతంగా డబ్బులు ఉండి కూడా టార్చర్ అని టెన్షన్ పడి బతుకుతుండొచ్చు. అందరికి అవుద్దని అనట్లా, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎలాగైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అనవసరంగా సొసైటీ ఏదో అన్నారని, ఇంకోడేదో అన్నాడని అనవసరంగా ఫీల్ అవ్వద్దు. వాళ్ళ సహజ స్థితి ఏంటి గమనిస్తే ఒక 5 నిమిషాలు చాలు. పెద్దవాడు తెలివైనవాడు, ఇంట్రెస్ట్ చదువు బాగా చదువుతున్నాడు, ఓకే. చిన్నవాడికి సరిగ్గా చదువు అవ్వట్లేదు, తెలివి కూడా పెద్ద లేదు, వీడు చేయాల్సిన పని ఇంకేదో ఉంటుంది, ఎన్నో ఉంటాయి లోకంలో, ఏదో పని చేసుకుని బతుకుతాడు అనుకుంటే అయిపోయింది, సాల్వ్.
వాడికి కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఎక్కువ చదువుకోకపోతే కొంచెం పుష్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఏదైనా చిన్న షాప్ పెట్టాలని కొంచెం డబ్బులు ఇవ్వాలి. జాబ్ చేసుకున్నాడు, ఎర్న్ చేసుకుని అదేదైనా బతుకుతాడు. ఇప్పుడు చిన్నవాడు షాప్ పెట్టుకోవాలంటే ఆ మొత్తం వాడు ఎర్న్ చేసుకోలేకపోతే తల్లిదండ్రులు కొంచెం ఇవ్వాల్సి రావచ్చు. అలా ఎంకరేజ్మెంట్ కొంత ఇస్తే చాలన్నమాట. అలా చేస్తే ఎవరైనా సెటిల్ అయిపోతారు. అలా కాకుండా టార్చర్ పెట్టారనుకోండి, ఈ సొసైటీలో ఏదో అంటున్నారని, అది మీకేదో అనిపిస్తుందని వాడు భయంకర నరకం అనిపిస్తాడు. నిజం నేను చెప్పేది. భయంకరంగా ఉంటుంది వాడికి టార్చర్. బయటికి చెప్పకపోవచ్చు, కానీ మహా దారుణంగా నలిగిపోతాడు అసలు, నా మానసికంగా, శారీరకంగా. వాడి జీవితం వాడికే విరక్తి కలుగుతుంది. నేను చదువుకోలేదు, నా జీవితం వృధా అయిపోయింది, దేవుడు ఎందుకెళ్ళి నన్ను పుట్టించాడు, చదువుకోండి బాగుండేది కదా అనుకుంటాడు అన్నమాట చివరికి. నేను ఎవరికి నచ్చట్లేదేంటి, నా జీవితం వృధా అని వాడికి వాడే అనేసుకుంటాడు. అంటే వాడికి లేనిది ఏదన్నీ వాడికి వాడి ఫీల్ అవుతాడు. అలా చేస్తారన్నమాట అందరు కలిసి. కానీ యాక్చువల్గా ఇది 5 minutes సింపుల్ ఇష్యూ అనమాట. ఓన్లీ 5 నిమిషాల కన్నా ఎక్కువ ఆలోచించిన అవసరమే లేదు. లేదు మాకు ఎక్కువ ఆలోచించాలని, ఎక్కువ తెలుసుకోవాలంటే 10 నిమిషాలు 15 నిమిషాలు అవుద్ది. చూస్తే చాలు కనిపిస్తుంది. మనిషిని చూడండి జస్ట్ చాలు, రియాలిటీ కనిపిస్తుంది. వాడు చదువుతున్నాడు, ఇంట్రెస్ట్ ఉంది, తెలివి ఉంది, బాగా చదువుతాడు, ఓకే అయిపోయింది. వీడు సరే చదవట్లేదు, 10th ఫెయిల్, మరొకసారి ట్రై చేసాం ఫెయిల్, మళ్ళీ ట్రై చేసాము ఫెయిల్, ఓకే వీడిని ఏదో ఒక పనిలో పెట్టేద్దాం. ఎంతసేపు అండి ఇది సాల్వ్ చేయడానికి? రియాలిటీగా ఒప్పుకుంటే ఏది పెద్ద సమస్య ఉండదు. రియాలిటీగా ఒప్పుకోకుండా, అంటే నిజంగా ఒప్పుకోకుండా దాన్ని నా ఇష్టమైన వాళ్ళు చేస్తా అనుకుంటే సమస్యలు వస్తాయి. ఇష్టమైన వాళ్ళు చేయొద్దు, నిజమే ఉంది అది ఒప్పుకొని చాలు. వాడికి ఏమవ్వదు, ప్రశాంతంగానే బతికేస్తాడు. నిజమే చెప్తున్నా. అంటే మరి ఎక్కువ డబ్బులు ఉండవు కదా అంటే, ఉండకపోయినా వాడే నేర్చుకుంటాడు. తక్కువ డబ్బులు వచ్చాయనుకోండి, చిన్న జాబ్ అయితే చేస్తున్నాడు తక్కువ, దాన్ని ఎలా సర్దుకోవాలి వాడే నేర్చుకుంటాడు. జీవితం నేర్పిస్తుంది వాడికి. లేకపోతే వాడి భార్యని ఎవరో ఒక పని చేసే పిల్లల్ని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరు కలిసి పని చేసుకుంటారు, ఇద్దరికీ శాలరీ వస్తుంది. కొంచెం వచ్చినా ఇద్దరు కలిపి ఎక్కువ అవుద్ది కదా. బతకడం వల్ల వాడే నేర్చుకుంటాడు. వాడిని టార్చర్ పెట్టకుండా ఉంటే చాలు అన్నమాట. వాడికి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలు. అది అర్థం అవ్వాలంటే ఫస్ట్ నిజం అనేది చూడాలి. నిజమేంటి చూస్తేనే అది అవుద్ది. నా అభిప్రాయాలు ఇవి, నేను ఎలా అనుకుంటున్నా అలా అనుకుంటున్నా అంటే అది వేస్ట్ అన్నమాట. ఈ దేవుడు కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా ఎదురుగా ఉంటాయి. నిజం అనేది చూస్తే చాలు, క్లియర్గా అన్నీ అర్థం అవుతాయి. ఈ కష్టాలు ఉన్నాయా, ఏమున్నాయి గుర్తించండి, ఎందుకు ఉన్నాయి గుర్తించండి, తర్వాత ఎలా పరిష్కారం అవుతాయి గుర్తించండి, ఎప్పుడు పరిష్కారం అవ్వచ్చు ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు, కానీ ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది. కనీసం అవగాహన ఉంటే, లేకపోతే దైవ మార్గం లేదని అవగాహన ఉంది. దైవభక్తులు అంటే దైవభక్తిని ఫస్ట్ ఒకసారి చూడండి. దేవుడు అంటే ఏంటో అవగాహన తెచ్చుకోండి. లోకంలో ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయిగా, ఏ దేవుడైనా వచ్చి కాపాడుతున్నాడా? చూడండి. ఎంతమంది ఆడవాళ్ళని రేపులు జరుగుతున్నాయిగా, ఏ దేవుడైనా వచ్చి కాపాడాడు? ఏ బాబాయ్ అయినా వచ్చి కాపాడాడు ఇప్పటివరకు? మీరు అంటారు కదా దేవుడు మహా గొప్ప భక్తుడు, మహా గొప్ప దేవుడు, ఏమన్నా చేసేస్తాడు, మహా కైండ్నెస్. మరి ఎవరిని కాపాడలేదే మర్డర్ రేపులు జరిగిన? ఏ దేవుడు వచ్చి, ఏ బాబా వచ్చి, ఎందుకు? అది ఆన్సర్ కాదుకండి. అలా ఎదిగితే జ్ఞానం వస్తుంది, మీకు అర్థం అవుద్ది. దేవుడు ప్రతిదీ పట్టించుకోడని అర్థం అవుద్ది. మరి కొందరు భక్తులు చెప్తుంటారు కదా, మాకు దేవుడు సహాయం చేశాడంటే, అది నేను చేశాడు అన్నా చేయడు అన్నా, అది ఆ నమ్మకాన్ని వదిలేయడం బెటర్. అది గుడ్డి నమ్మకం ఉండకూడదు. కొన్ని ఎలాగుంటాయంటే, కొందరు భక్తులు ఎలాగుంటారంటే సిన్సియర్గా ఉంటారు, ఎవరిని బాధ పెట్టరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఏది వస్తే దాన్ని దైవ ప్రసాదంగా స్వీకరిస్తారు. ఏది వచ్చినా, తక్కువ డబ్బులు వచ్చినా ఓకే దేవుడు ఇంతే ఇచ్చాడు అనుకుంటారు, ఎక్కువ వచ్చినా ఓకే దేవుడు ఇంతే ఇచ్చాడు అంటాడు. ఆరోగ్యం బాగాలేకున్నా ఓకే దేవుడు ఇలాగ ఇచ్చాడు అనుకుంటారు, బాగున్నా సరే ఓకే అనుకుంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఏది వచ్చినా దైవ ప్రసాదంగా కష్ట సుఖాలను అన్నీ సమానంగా స్వీకరిస్తూ వెళ్తారన్నమాట. వాళ్ళకి తొందరగా కష్టాలను అంటుకోవన్నమాట.
వాళ్ళు దేవుడు మాకెప్పుడు సాయం చేస్తున్నాడు అనొచ్చు అనమాట. అలా అంటే వాళ్ళ బతుకుతారా మరి మీరు? అది ఆలోచించండి ఫస్ట్. వాళ్ళ బతుకుతున్నారా? వాళ్ళ ఉండగలరా? అంత నిజాయితీగా ఉండగలరా? అంత మనుషులు ఎదుటి వాళ్ళని ప్రేమించగలరా? ఏది వచ్చినా భరించగలరా? అలాంటి వాళ్ళని దేవుడు నన్ను ఇంత నమ్ముకున్నారు కదా, వీళ్ళు కొంచెం హెల్ప్ చేద్దామని నిజంగానే దేవుడు వచ్చి హెల్ప్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు ఎదిగి సమాజానికి చాలా మంచి చేస్తారు. వాళ్ళ యొక్క గుణాలు నచ్చి దేవుడు వచ్చి హెల్ప్ చేయొచ్చు. అంటే చేస్తాడని నేను స్టేట్మెంట్ ఇవ్వట్లే. అలాంటి వాళ్ళకి చేస్తాడు, వేరే వాళ్ళకి చేయడని నేను చెప్పట్లే. ఒకవేళ అలాంటి వాళ్ళకి చేసినా దానికి ఒక అర్థం ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి చేస్తే వాళ్ళు కొంచెం ఎదిగితే వాళ్ళ సమాజానికి చాలా మంచి చేస్తారు. ఎందుకంటే వాళ్ళన్నీ మంచి గుణాలతో ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని గుడ్డిగా పట్టుకోకండి, మాకు కూడా దేవుడు చేసేస్తాడని. అందరికి చేస్తాడు గ్యారంటీ లేదు దేవుడు. సో ఎవరైనా పేపర్ లేదని దేవుడు మాకు సహాయం చేశాడు, మాకు కష్టాలు ఉన్నాం, లేకపోతే దేవుడికి దండం పెట్టుకొని నీకు అన్ని శుభాలు జరుగుతాయంటే గుడ్డిగా నమ్మేది. అలా దేవుడు సహాయం చేసే విధంగా మనం ఉన్నామో లేదో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం మోసం చేసే గుణాలు ఉంటే దేవుడు ఎందుకు సాయం చేస్తాడు? చేస్తే మనం ఇంకా ఎక్కువ మోసాలు చేస్తాం సమాజానికి. సో ఫస్ట్ దైవభక్తి పర్పస్ ఏంటంటే కష్టాల నుంచి బయటపడడం కోసం కాదు. దైవభక్తి పర్పస్ ఎందుకంటే మంచి దారులు నడవడానికి. అది యాక్చువల్ దైవభక్తి పర్పస్. దేవుని దండం పెట్టుకుంటున్నాము, ఎందుకు దండం పెట్టుకుంటున్నావు అని అడిగితే నాకు చాలా కష్టాలు ఉన్నాయి అందుకే దండం పెట్టుకుంటున్నావు అనొద్దు. అది ఆన్సర్ తప్పు కాదు, అలా అనొచ్చు, తప్పలేదు. కానీ దానికన్నా ఇంకో ముందు ఆన్సర్ ఒకటి ఉంది. నేను ఒక మంచి దారిలో వెళ్దాం అనుకుంటున్నా, ఇతరులను మోసం చేయకుండా బతకాలనుకుంటున్నా, మంచి స్వభావంతో ఉండాలనుకుంటున్నా, దేవుడు ఏది ఇచ్చినా స్వీకరించాలనుకుంటున్నా. అది ఫస్ట్ ఉండాలి. ఆ తర్వాత ఈ మధ్య నాకు భయంకర కష్టాలు వచ్చాయి, తట్టుకోలేకపోతున్నా, మానసికంగా నలిగిపోతున్నా, కొంచెం ప్రశాంతత కావాలి, అందుకని దేవుడిని దండం పెట్టుకుంటున్నా అంటే అది తప్పేం కాదు. లేకపోతే నా దేవుడు నా కష్టాలను తీరుస్తాడేమో దండం పెట్టుకుంటున్నా అంటే అది కూడా తప్పు కాదు. కానీ కేవలం కష్టాలు ఉన్నాయని దండం పెట్టుకుంటే అది తప్పు, అది చాలా పెద్ద తప్పు. ఇవన్నీ ఉండాలన్నాడు ఫస్ట్. మంచి దారిలో వెళ్దామని, ఇతరులను మోసం చేయకుండా ఉండాలని, అనవసరం వ్యామోహాలు ఎక్కువ ఉండకూడదని, ఇవన్నీ ఉండి ఆ తర్వాత దాంతోపాటు ఇవి కష్టాలు ఉన్నాయని దండం పెట్టుకుంటున్నా, నా కష్టాలు తీరుస్తాడని దండం పెట్టుకున్నా, లేకపోతే ప్రశాంతంగా లేదు కొంచెం ప్రశాంతత ఇస్తాడని దండం పెట్టుకున్నా అంటే అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది అన్నమాట. మరి హిందూ దేవుళ్ళు ఇలా చేయగలరు అంటే చేయగలరు. ఎందుకంటే హిందూ ధర్మం ఉన్నదే అందుకోసం, మనిషిని మంచి మార్గం నడవడం కోసమే హిందూ ధర్మం ఉంది. సనాతన ధర్మం యొక్క పర్పసే అది, మనిషిని ఒక మంచి మార్గం నడపడం కోసం. మంచి మార్గం నడిపేవాడు ఎక్కువ సుఖాలున్నా పొంగిపోడు, మామూలుగా ఉంటాడు. కష్టాలు వచ్చినా కృంగిపోడు, మామూలుగా ఉంటాడు, తట్టుకుంటాడు అనమాట. వాడిని ఒక సరైన నిలబెట్టే విధంగా, వాడికి విపరీతం కష్టాలు వచ్చేసి కృంగిపోకుండా కొంచెం తట్టుకునే విధంగా, నిబ్బరంగా ఉండేటట్లు, ధైర్యంగా ఉండేటట్లు చేయడానికి, లేకపోతే విపరీతంగా సుఖాలు వచ్చే దానిలో సుఖంలో కొట్టుకుపోయి నాశనం అయిపోకుండా కొంచెం మంచిగా ఉండే విధంగా నిలపడానికే దైవభక్తి హిందూ ధర్మం ఉంది, పర్పస్ అది. కొందరు ఎక్కువ మంది వచ్చిన అహంకారం గర్వం నాశనం అయిపోతుంటారు. అలా అవ్వకుండా దైవభక్తి ఉంటేనంటే వాడు కొంచెం మంచిగా ఉంటాడు. ఎంత సక్సెస్ వచ్చినా ఎక్కువ డబ్బులు వస్తే కొంచెం పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాడు, లేకపోతే ఇతరులకు హెల్ప్ చేస్తాడు అని హంబుల్గా ఉంటాడు. విపరీతం కష్టాలు వస్తే కృంగిపోయి చచ్చిపోదాం అనుకోకుండా కొంచెం తట్టుకుని దేవుడు ఏదో కష్టాలు ఇచ్చే పోతాయి లేదా దైవభక్తి ఉందాం, మంచి దారిలో వెళ్దాం అనుకుని వెళ్తే అలా కొన్ని సంవత్సరాలు కష్టాలు పోవచ్చు అనమాట. డబ్బులు కష్టాలు అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ పర్పస్ కోసమే ఉంది సనాతన ధర్మం, హిందూ ధర్మం. ఇది సాయిబాబా లాంటి వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే అతనికి ఏది రాదు, ఏది చేత కాదు. శ్రద్ధ, సబూరి, మహిమలు ఇంతే. మహిమలు ఉన్నాయి కూడా, అది కూడా ఎవరికి తెలియదు, బుక్స్లో రాస్తున్నారు అంతే. బుక్స్లో ఏదైనా కూడా రాసేయచ్చు, నిజాలు రాసేయచ్చు, అబద్ధాలు కూడా రాసేయచ్చు, ఎవరికి తెలుస్తుంది.
200 సంవత్సరాల క్రితం ఒకడు ఇది చేశాడని రాస్తే బుక్లో, అది నిజంగా వాళ్ళు చేశారో లేదు ఎవరికి తెలుస్తుంది. నిజం కూడా అయిపోవచ్చు, అబద్ధం కూడా అయిపోవచ్చు. సో గుడ్డిగా షిరిడి సాయిబాబా నమ్మకండి. ఈ వ్యవస్థ సనాతన ధర్మంలో ఉంది ఏదో జ్ఞానం, మంచి జీవన విధానం, అది షిరిడి సాయిబాబా ఇవ్వలేడు. ఎందుకంటే అతనికి తెలియదు, అతనికి రాదు. ఇదని మనిషిని మంచి మార్గం వైపు నడిపించే గుణాలు అతనికి లేవు, అతనికి తెలియవు. అవి అతనికే కాదు చాలామందికి తెలియదు. చాలామంది బాబాలు యోగులు అంటారే, యోగులు కొంతమంది మహిమలు అద్భుతంగా చేయగలరు. ఎంత మహిమలు అంటే మీరు ఒక 100 కేజీలు బంగారం సృష్టించగలరు. ఇక్కడ వాటర్ లేవ్ సృష్టించగలరు. అతన్ని నీ మంచి దారిలో పూర్తిగా వెళ్ళగలవు అంటే వణికిపోతాడు. నేను సరదా చెప్పట్లేదు, నిజమేది. మీ స్టోరీలు చదవండి, హిందూ ధర్మం నుంచి పూర్తిగా చదవండి, మీకు అర్థమైపోద్ది. మీ పూర్తిగా నీ మనసుని అదుపులో ఉందా, నీ మంచి దారిలో పూర్తిగా వెళ్ళగలవు అని అడిగితే వణికిపోతాడు. ఆడే యోగి లేకపోతే ఋషి అందరూ అన్నట్లే, చాలామంది వణికిపోతారనమాట. చాలా కష్టం నాకు అంటారు. అంత కష్టమైన దాన్ని మీకు అందిస్తుంది సనాతన ధర్మం, మంచి దారిలో వెళ్ళాలని. అర్థమవుతుందా? అది దానికోసం ఉంది ఆ పర్పస్. షిరిడి సాయిబాబా కూడా మంచి దారిలో వెళ్ళలేడు, అతనికి సాధ్యమే కాదు. అతను దేవుడు గీవుడు అని తర్వాత విషయం, మంచి మనిషి కూడా అనలేము. అతను ఏం చేస్తాడు అతని జీవితంలో కనుక్కోండి, తెలుసుకోండి ఫస్ట్. ఆ ఊర్లో ఎవరైనా చెడు వాళ్ళు మంచి వాళ్ళని హింసిస్తుంటే ఆపాడా? బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళని హింసిస్తుంటే అతను నేను ఆపడానికి ఎప్పుడైనా ట్రై చేశాడా? లేకపోతే వ్యక్తులు ఎవరైనా చెడు అలవాట్లతో ఉంటే మంచి అలవాట్లతో నేర్పించాడా? లేకపోతే రాముడు కృష్ణుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళు, హిందూ ధర్మం ఏంటనే అతనికి ఎంత అవగాహన ఉందా? ఏమీ లేదు. మోస్ట్ ఫేమస్ ఆయన ఎందుకు ఎలా చేస్తారంటే మహిమలని, ఎందుకంటే జనాలు అట్రాక్ట్ అవుతారు అందుకోసం. మరి ఎవరు చేయలేదంటే హిందూ ఋషులు యోగులు ఎంతమంది చేస్తున్నారు, వాళ్ళని ఎవరు ప్రొజెక్ట్ చేయలేదు ఇలా దేవుళ్ళని, ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేద్దామని ఎవరు ట్రై చేయలేదు. లేకపోతే ఈ సాయిబాబా బదులు వాళ్ళని మీరు దండం పెట్టుకునేవారు. ఇప్పుడు అగస్త్య మహర్షి ఒక దేవుడు, వశిష్ఠుడు ఒక దేవుడు, భరద్వాజుడు ఒక దేవుడు, అత్రిముని ఒక దేవుడు, ఇలా అందరినీ మీరు దండాలు పెట్టుకుంటూ ఉండేవారు. ఇప్పటికి ఇప్పుడు అర్థమవుతుందా? సో గుడ్డిగా ఏది ఫాలో అవ్వద్దు. కష్టాలు వస్తే ఎందుకు వచ్చాయో ఆలోచించండి, తెలుసుకోండి. సుఖాలు వస్తే ఎందుకు వచ్చి ఆలోచించి తెలుసుకోండి, అది మంచిదా కాదో తెలుసుకోండి. ఇప్పుడైతే మనీ మంచిదని అనుకోవద్దు, దానివల్ల నాశనం అయ్యే అవకాశం ఉందా ఏమో తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకోవడానికి ఉన్న వ్యవస్థే సనాతన ధర్మం. బాగా డబ్బులు సంపాదించవు అద్భుతమని సనాతన ధర్మం చెప్పదు. నువ్వు నాశనం అయిపోయే అవకాశం ఉంది తెలుసుకో అని చెప్తుంది, అద్భుతం అని చెప్పదు సనాతన ధర్మం. పేదరికంలో ఉన్నావు అంటే నువ్వు నాశనం అయిపోయావు, నీకు ఏం లేదని అందు. దాని నుంచి బయటపడడం ఎలాగని నేర్చుకొని చెప్తుంది. అవన్నీ తెలుసుకోండి, బుక్స్ చదవండి, గురువులు ఎంతోమంది చెప్తున్నారు కదా టీవీలో, వాళ్ళ ప్రసంగాలు వినండి, మీరు సొంతంగా ఆలోచించుకోండి. నాస్తికుని గమనించండి, వాళ్ళు ఎవరు దేవుళ్ళనే నమ్మరు, బాబాలు నమ్మరు, వాళ్ళు ఎలా చాలామంది కష్టాలు పోగొట్టుకుంటున్నారు వాళ్ళని అడగండి వెళ్ళి, వాళ్ళు చెప్తారు. ఇవన్నీ తెలుసుకుంటే ఒక అవగాహన వస్తుంది. ఏమీ లేకుండా గుడ్డిగా బాబా చెప్పాడు, వాడు చెప్పాడు, ఈడు చెప్పాడని నమ్మితే మీలాంటి వాళ్ళ సమాజం నాశనం అయిపోద్ది. వెంటనే అవ్వదు, మెల్లగా మీరు కూడా నాశనం అవుతారు. మెల్లగా ఊహించుకుంటుంటారు మాకు మంచి జరిగిపోద్దని. ఊహించుకోవడం ఏముంది, ఏమైనా ఊహించుకోవచ్చు. ఇప్పుడు నన్ను ఊహించుకోమంటారా? నేను ఇలా గాల్లో ఎగురుతూ 100 ఫీట్కి వెళ్తాను, ఇప్పుడు అక్కడ కాసేపు డ్యాన్స్ చేస్తాను, లెఫ్ట్కి తిరుగుతాను, కాసేపు మరికొంచెం హైట్ మీదకి వెళ్తాను, కాసేపు పల్టీలు కొడతాను. ఎంత ఈజీ ఊహించుకోవడం, చాలా ఈజీ, పెద్ద కష్టం ఏంటి ఊహించుకోవడం. ఏదైనా ఊహించుకోవచ్చు. నేను ఒక బాబాని దండం పెట్టా, నాకు నెక్స్ట్ మంత్ పెద్ద జాబ్ రాబోతుంది, పెద్ద కారు కొంటా. ఊహించుకోవడం ఎంత ఈజీ. పనికిరాని ఊహాగానాలు పక్కన పెట్టి నిజంలో బతకడం నేర్చుకోవడం బెటర్. మనం చేసేది మంచిదా కాదా, అలా నమ్మడం, ఎవరిని పడితే వాడిని దేవుడని నమ్మడం మంచిదా కాదా, అసలు దేవుడిని ఎందుకు ఎవరిని అంటాం, అసలు దైవభక్తి ఎందుకు,
ఇవన్నీ ఆలోచిస్తే అప్పుడు బాధ్యతగా పద్ధతిగా ఉంటాడు మనిషి. ఏమి లేకుండా గుడ్డిగా వెళ్ళి ఎవరిని పడితే వాడు దేవుడని ఏది పడితే అది నమ్మితే సమాజంలో చాలామంది రెడీగా ఉన్నారు మోసం చేయడానికి. వాళ్ళు వదలరు అవకాశం, సర్వనాశనం చేస్తారన్నమాట. లేదు నాకు కష్టాలు నేను వెంటనే పోవాలంటే ఏది పోదు, వెంటనే ఎందుకు పోద్ది ఏదైనా. మీరు ఇప్పుడు ఏదైనా చెట్లు నాటి వెంటనే నాకు రేపటికల్లా ఫ్రూట్స్ వచ్చేస్తాయి. దానికో ప్రొసీజర్ ఉంటుంది. ఆ చెట్టు మీరు వాటర్ పోస్తూ ఉండాలి, అది పెరగాలి, పెద్ద అవ్వాలి, ఎప్పుడో టైం పడుతుంది. 5 సంవత్సరాలకు వస్తాయో 2 సంవత్సరాలకు వస్తాయో. ఆ చెట్టుని బట్టి రకరకాల చెట్లు రకరకాలుగా ఇస్తాయి. కొన్ని సంవత్సరంకి ఇవ్వచ్చు, కొన్ని 6 నెలలకి ఇవ్వచ్చు. దానికంటే ఒక పద్ధతి ఉంటుందిగా. అలాగే ఇది కూడా జీవితానికి ఒక పద్ధతి ఉంటుంది. కొన్ని కష్టాలు వచ్చాయి, అది ఎప్పుడు పోద్ది అంటే సరిగ్గా అవగాహనతో ఉంటే తెలిసిపోద్ది. అప్రాక్సిమేట్గానే సరే. జాబ్ లేదు, ఎప్పుడో ఉండే అవకాశం ఉందంటే ఇండియా పరిస్థితి చూస్తే కొంత అవగాహన వస్తుంది. జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఆ జాబ్ మంచిది దొరికేలోపు ఏదో ఒక పని చేసుకుందామని ఏదైనా చేసుకోవచ్చు. ఒక టీ స్టాల్ పెట్టుకున్నా తప్పలేదు. తప్పేలా అవుతుంది. విపరీతం మెంటల్ టార్చర్తో డిప్రెషన్తో బతికే బదులు టీ షాప్ పెట్టుకుని మంచిదేగా. ఒక ఇద్దరు కుర్రోళ్ళు కలిసి ఇంజనీరింగ్ చదివినా పర్లేదు, మెడిసిన్ చదివినా పర్లేదు, ఈ ఎంబీఏ చదివినా పర్లేదు, జాబ్ లేకపోతే టీ షాప్ పెట్టుకుని ప్రశాంతంగా బతకొచ్చు. సమాజం మాకు రెస్పెక్ట్ ఇవ్వరు కదంటే వాళ్ళని ఎందుకు చూస్తున్నారు సమాజాన్ని? వాళ్ళు చూడొద్దు. అలా చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదిస్తే సమాజం వాళ్ళే రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు వచ్చి అడుగుతారు, మీరు ఎలా పెట్టారు మాకు ఒకసారి చెప్పండి, మేము కూడా పెడతా ఉంటారు. వాళ్ళు ఎక్కువ మనీ ఎర్న్ చేసేస్తారు అనుకుందాం. టీ షాప్తో స్టార్ట్ చేసి నెలకు ఒక 1 lakh సంపాదిస్తున్నారు. చివరికి ఒక 5 years తర్వాత పెద్దది అయిపోయింది. అది చాలా షాపులు వచ్చేసాయి వాళ్ళకి. సమాజం చాలామంది వాళ్ళ దగ్గరికి వస్తారు, మీరు ఎలా పెట్టారు చెప్పండి, మేము కూడా చేస్తూ ఉంటారు. సమాజంలో ఉంటారన్నమాట. ఫస్ట్ నవ్వుతారు, అద్భుతంగా బిజినెస్ అయిపోతే మీరే మాకు చెప్పండి, మీరు గొప్ప వాళ్ళు అంటారు. సో అలాంటి వాళ్ళని మీరు పట్టించుకుంటున్నారు. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది సర్వైవల్, కొంచెం మీద మనీ కావాలి, జాబ్ లేదు. మంచి జాబ్ వచ్చేవరకు టీ షాప్ పెట్టుకుని బతికితే ఏమవుద్ది? కప్పులు కడిగితే ఏమైపోద్ది? ఏమవ్వదు. మరి మనం టీ షాప్కి వెళ్ళి ఎవరైనా కప్పులు కడుగుతుంటారుగా మనవి, మనకైనా అనిపిస్తుందా? లేదుగా. ఏమవ్వదు, అది అలవాటు అయిపోద్ది మనం మెల్లమెల్లగా. అందులో అడుక్కోవట్లేదుగా ఎవరు, టీ షాప్ పెట్టే చేస్తున్నాం కదా, అందులో అడుక్కోవడం ఏమైనా ఉందా? ఏం తప్పలేదు. మరి ఎవడు టీ షాపులు పెట్టకపోతే ఇండియాలో ఎవడో టీ ఎలా దొరుకుతుంది? ఎవడో టిఫిన్ షాపులు పెట్టకపోతే టిఫిన్ ఎలా దొరుకుతుంది? అదొక మంచి సర్వీసే, అది గ్రేటే, తక్కువేం కాదు. ఆ టీ షాపులో ఏరియా లేకపోతే ఇద్దరు కుర్రాళ్ళు పెడితే చాలామంది మనసులో చాలా సంతోషిస్తారు. అరే మన ఏరియాలో టీ షాపులు ఇది లేదు, కొత్తగా వచ్చి పెట్టారు, చాలా గొప్ప పని చేశారని మెచ్చుకుంటారు. అసలు మనకు లోపల ఫీలింగ్ ఉంటుంది, మనల్ని ఎవరు అనేస్తారేమో, తక్కువ చూసేస్తామో, రెస్పెక్ట్ ఎవరేమో మనం లోపల ఫీల్ అవ్వాలి తప్ప ఎవడు సమాజంలో ఫీల్ అవ్వడు. ఎవడి పనిలో వాడు బిజీగా ఉంటాడు. కొంతమంది ఆనందిస్తారు ఈ ఏరియాకి టీ షాప్ వచ్చిందని, టిఫిన్ షాప్ వచ్చిందని. కొంతమంది నవ్వచ్చు, వీళ్ళు చదువుకుని చిన్న చిన్న పనులు చేస్తున్నారు, వీళ్ళకి టాలెంట్ లేదు, వీళ్ళకి ఇది రాదు అది రాదు అనవచ్చు. మళ్ళీ వీళ్ళే 5 years తర్వాత వాళ్ళు ఎక్కువ మనీ ఎర్న్ చేస్తే వీళ్ళే వచ్చి నువ్వు గొప్పవాడు అంటారు అన్నమాట. అంటే అంతకుముందు ఏం లేనివాడు గొప్పవాడు అయిపోయాడు డబ్బులు వస్తే. వీళ్ళు లోపం ఎక్కడుందంట, కుర్రోళ్ళు లేదు, ఈ సమాజంలో లోపం ఉంది. పాపం జాబ్ లేదు, ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్నారు, గ్రేట్ అని అనాలి సమాజం. నిజంగా సమాజం మంచిదైతే, ఆ సమాజం వ్యక్తులే మంచి వాళ్ళు అయితే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నువ్వు చాలా గ్రేట్, ఎక్కువ జాబ్స్ లేవు, ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్నావు, చాలా గొప్ప పని చేస్తున్నావు. రేపు నా పిల్లలకి ఇలాంటి కష్టం వస్తే వాళ్ళకి నేను అదే చెప్తాను, ఏదో ఒక పని చేసుకుని బతుకు చెప్తాను, నువ్వు రోల్ మోడల్ అంటాడు అని చెప్పాలి. కానీ అందరికీ అంత సెన్స్ ఉండదు కదా, నవ్వుతారనమాట. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కష్టాలని రకరకాలు ఉంటాయి, అనవసరంగా టెన్షన్ పడిపోకండి, ఏదో బాబాలు మహిమలు గిహిమలు అని వెళ్ళిపోకండి. షిరిడి సాయిబాబాకి ఏం తెలియదు, అసలు ఏం రాదు, వేస్ట్. దేవుడు అంటే అవగాహన కూడా లేదు అతనికి. అంటే నేను ఇప్పుడు ఉన్నా అతను లేడు కాబట్టి చెప్పట్లేదు. ఒకవేళ నేనే షిరిడి సాయి టైంలో పుట్టుంటే అతనికి వెళ్ళి అతని నోటితోనే నాకు దేవుడు అంటే ఏంటని చెప్పించేవాడిని. అది పెద్ద కష్టమైన విషయం కూడా కాదు.
అతనితోనే నాకు దేవుడు అంటే ఏంటో నాకు తెలియదు అని అతనితోనే చెప్పించేవాడు. అర్థమైందా? అలాంటి అతని మీద దేవుడు అంటున్నారు, అంత హాస్యాస్పదం. అంటే మీరు అనొచ్చు, మరి నీకు తెలుసా దేవుడు అంటే ఏంటి అంటే, కొంచెం అవగాహన ఉంది, నాకు తెలియదు పూర్తిగా, దేవుడు ఉన్నాడో లేదో కూడా తెలియదు, నేను ఇప్పుడు చూడలే. నేను అంటున్నాను కదా నాకు తెలియదు, నేను చూడలేదని. ఇదే అనమాట అసలైన అవగాహన. ఇది ఫస్ట్ రావాలి. ఎవరికైతే ఈ అవగాహన వస్తుందో వాళ్ళు అర్థవంతంగా నేర్చుకుంటారు. ఎవరికైతే అవగాహన లేదో గుడ్డిగా నమ్ముతారో వాళ్ళని ఇతరులు మోసం చేస్తారు. అదనమాట. మరి సనాతన ధర్మం అంత అర్థవంతంగా ఇచ్చినప్పుడు పనికిరాని భావాలు గీబాలు అంటే ఎందుకు వెళ్తున్నారు? తప్పు కదా. రేపొద్దున అవన్నీ ఒక మతాలుగా మారి గొడవలు జరిగి హింస జరిగి ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తే వాళ్ళు ఎవరు బాధ్యత తీసుకుంటారు? అదే ఆలోచించండి. సో షిరిడి సాయిబాబాని ఎందుకు దాడి చేశారు? మన హిందూ ధర్మంలో ఎంతోమంది యోగులు ఋషులు ఉన్నారు, వాళ్ళకి చాలా మహిమలు ఉండేవి, వాళ్ళని ఎందుకు దేవుళ్ళని చేయలేదని ఆలోచించండి. ఎందుకు చేయలేదంటే ఎవరు దాన్ని ట్రై చేయలేదు అంతే. అప్పుడు ఎవరో ట్రై చేస్తుంటే వాళ్ళు కూడా దేవుళ్ళు అయిపోవాలి పాటు. మరి మనిషి దేవుడు అంటారు కదా, అహం బ్రహ్మాస్మి అంటారు కదా, అందరూ దేవుళ్ళే, నేను దేవుడిని, మీకు తెలియదు తెలుసుకో అని అంటారు కదా. అంటే అది యాక్చువల్గా అంత ఇంపార్టెంట్ ఇష్యూ కాదు నా దృష్టిలో. వాళ్ళు అనవసరంగా ఆవేశపడుతున్నారు. మనిషి పని దేవుడు అవడం కాదు మనిషి పని. మనిషి యొక్క అసలు పని మంచి మనిషిగా అవ్వడం. అదే మనిషి యొక్క అసలు పని, దేవుడు అవ్వడం కాదు. ఒకవేళ ఎవరైనా అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఒక మంచివాడు అవ్వాలనే ఉద్దేశంతో అని ఉండొచ్చు, అంతే తప్ప అది కాదు. మనిషి దేవుడు అవ్వడం మనిషి పని కాదు. ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి కదా, అవన్నీ సరిదిద్దుకొని ఒక మంచి మనిషిగా ఎదగాలి. అదే మనిషి యొక్క అసలు పని. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద ఎవడో పడిపోయాడు అనుకుందాం, మనిషి చూశాడు, లేపుతాడు. దేవుడు కూడా చూస్తుంటాడుగా. దేవుడు ఉంటే మరి ఎందుకు లేపట్లేదు? ఆలోచించండి. ఇప్పుడు మనిషి గ్రేటా దేవుడు గ్రేటా? వాడిని మనిషి లేపుతున్నాడు, దేవుడు లేపట్ల. అడుక్కున్నవాడు విపరీతంగా ఆకలితో వెళ్తుంటే మనిషి వాడికి భోజనం పెట్టాడు, దేవుడు ఉన్నాడుగా, పేదవాడికి భోజనం ఇవ్వట్లేదుగా. ఈ మనిషి గ్రేటా దేవుడు గ్రేటా? ఆలోచించండి. దీనికి ఆన్సర్ ఏంటో తెలుసా? దేవుడి పని దేవుడు చేసుకుంటున్నాడు, మనిషి పని మనిషి చేయాలి. అది దీనికి ఆన్సర్. ఇక్కడ కంపారిజన్ చేయకూడదు, దేవుడు గ్రేటా మనిషి గ్రేటా అని. అంటే మూర్ఖులు ఎలా కొందరు నాస్తికులు లేకపోతే అవగాహన లేని వాళ్ళు కంపేర్ చేసి దేవుడిని అవమానిస్తారు కూడా. చూడు వీడు గొప్పవాడు, మనిషి ఎంతమందికి హెల్ప్ చేశాడు, దేవుడు ఎందుకు హెల్ప్ చేయట్లేదు అంటారు. దేవుడు ఎందుకు హెల్ప్ చేయాలి? పంటలు పండిస్తున్నది ఎవరు? వర్షం ఎలా వస్తుంది? సూర్యుడు ఎందుకు ఉన్నాడు? భూమి ఎందుకు ఉంది? నీ కళ్ళు ఎందుకు ఉన్నాయి? చేతులు ఎందుకు ఉన్నాయి? ముక్కు ఎందుకు ఉంది? కాలు ఎందుకు ఉంది? దీని అంతటి కారణం ఎవరు? పోనీ దేవుడే క్రియేట్ చేసిన వాళ్ళు దేవుడు చేసాడని నమ్ముతారు. దేవుడు చేయలేదు అనుకుందాం అని, కానీ దేవుడు గైడెన్స్ ఇస్తున్నాడు అనుకుందాం. మనిషిని మంచిని అర్థవంతంగా బతకడం వాళ్ళకు నేర్పిస్తున్నాడు అనుకుందాం. ఇంకేం చేయాలి? అది సరిపోదా? మనిషి చేయాల్సిన పనులు కూడా దేవుడే చేయాలి. ఇంకా అన్నీ చేయిస్తే మరి మనిషి ఎందుకు ఉండడం? ఇంకా నిజంగా మనిషికి చేయాల్సిన పనులను దేవుడు చేస్తే మనుషులకి ప్రశాంతత కోల్పోతారు. అందరిని కొట్టుకుంటారు, తన్నుకుంటారు, చంపుకుంటారు. ఎందుకంటే ఏం చేయాలి వాడికి తెలియదు కదా, ఇంకేదో ఒకటి చేస్తుంటాడు పనికిరాని అని. మనిషి పనులు దేవుడు తలపెట్టకపోవడం వల్ల మనిషి కొంత ప్రశాంతంగా ఉన్నాడు. ఎన్నింట్లో పుల్లో పెడితే దేవుడు కల్పించుకుంటే మనిషికి అసలు పనే లేకుండా ఏం చేస్తున్నా వాడికి తెలియకుండా మూర్ఖుడిలాగా అయిపోతాడు అన్నమాట. అది. సో దేవుడి పని దేవుడు చేసుకొని మనిషి పని మనిషి చేసుకొని అదే బెటర్. అంటే ఎలాగుంటే కష్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయంటే దానికి ఏవో కారణాలు ఉంటాయి, వెతుక్కోండి ఎందుకు వస్తున్నాయని. అధిక జనాభా కారణమా, లేదా మన మిస్టేక్స్ కారణమా, లేదా కష్టాలు లేకపోయినా మనం ఫీల్ అవుతున్నామా, సమాజం మీద అంటున్నారని, ఎన్నో ఉంటాయి.
అవి వెతుక్కోండి. కాబట్టి ఋషులు, యోగులు, బాబాలు మనిషిని అర్థవంతమైన జీవన విధానంలో నడపలేరు. ఈ ఋషులు, యోగులు ఎవరైనా నడుపున్నారో వాళ్ళు కూడా దైవభక్తి, దైవ ప్రేరణ దానివల్లే నడుపున్నారు. చాలామంది ఋషి యోగులు మంచి గైడెన్స్ ఇచ్చుండొచ్చు, లేదన్ను. కానీ వాళ్ళు కూడా సనాతన ధర్మం నేర్చుకుని, ధ్యానం నేర్చుకుని, మంచి నేర్చుకుని ఇచ్చిన వాళ్ళే. వాళ్ళు అలా ఇచ్చినందుకు కారణం కూడా సనాతన ధర్మం, మన దేవుళ్ళే. బాబా ఎవరిని మంచి చేయలేడు, అతనికి తెలియదు కూడా. అతను ఫేమస్ చేయడం అన్ని మహిమలు ఇవన్నీ అంతే. ఎందుకంటే మనుషులకు సాధారణ కష్ట సుఖాలు వస్తాయి, అవి ఎలా చేయాలో తెలియదు. కాబట్టి ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నారు సంస్థ పెట్టుకుని కొందరు, అంతే. మీకు మళ్ళీ చెప్తున్నా, షిరిడి సాయి పుట్టకపోయినా వేరే బాబాని పెట్టేవాళ్ళు. అది మీకు ఆలోచిస్తే తప్ప తెలియదు. గుడ్డిగా ఉంటే మీకు తెలియదు. మీరు అనుకోవచ్చు, ఇతను లేకపోతే మా జీవితమే లేదు, ఇతను ఉండడం వల్ల మాకు బాగుపడిపోయిందని. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. వేరే బాబాని పెట్టేవాళ్ళు ఇతని ప్లేస్లో. ఎందుకంటే డబ్బులు కావాలి కదా, ఎవరినో అని పెడతారు అనమాట. ఓకేనా? అతను కూడా ఒక పనికిరాని వ్యక్తి అయి ఉంటాడు. ఎవడో ఏదో ఒక మతం ఎవడెవరు బాబా తిరుగుతూ ఉన్నాడు, ఇతనే దేవుడు ఇతనని మహిమలు చేస్తాడని ప్రచారాలు చేసి బుక్స్ రాసి, ఇప్పుడు ఎలాగో డబ్బులు మీరు ఇస్తూ ఉన్నారు, అతని పేరు పోయి మారి ఉండేది, అంతే తేడా. అప్పుడు కూడా వాళ్ళు సంస్థను నడిపేవాళ్ళు. హిందూ ధర్మంలో ఒక మంచి పని ఏం జరిగిందంటే, ఇలాంటి పనికిరాని పనులు ఎవరు చేయలే. లేకపోతే ఇప్పటికి కొన్ని వందల మంది దేవుళ్ళు తయారైపోయేవాళ్ళు. ఈ ఋషి అద్భుతమైన మహిమలు ఉన్నాయి, ఇతను ఒక దేవుడు చేసేవాళ్ళు. ఇంకో ముని అద్భుతమైన మహిమలు ఉన్నాయి, అతను ఒక దేవుడు చేసేవాళ్ళు. ఇంకో యోగి కొన్ని నెలల సంవత్సరాల పాటు భోజనమే చేయలేడు, మనుషులకి ఏ కష్టాలను తీర్చేస్తాడని అతను ఒక దేవుడిని చేసేవారు. ఇలా పనికిరాని ఎన్నో తయారైండేవి. కానీ తయారవ్వకుండా బహుశా పూర్వం వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. అంటే ఆ ఋషులు, యోగులు కూడా సరిగ్గా సిన్సియర్గా ఉంటారు. ఇంకోవైపు మనుషులు కూడా, సమాజం కూడా బాధ్యతగా వ్యవహరించారు. అందుకే మనకు ఎక్కువ మంది దేవుళ్ళు లేరు. అంటే ఉండుంటారు, ఆ దేవుళ్ళు వేరు. ఎక్కువ మంది దేవుళ్ళు అది వేరు. ఈ ఋషుల్ని, యోగుల్ని ఇలా చేయలేదు. షిరిడి సాయిబాబా మరి ఎలా అయ్యాడంటే, కొంతమంది పట్టించుకున్నారు, చేద్దామని ట్రై చేశారు, అయిపోయింది. అందుకే ఎందుకు చేస్తారంటే డబ్బుల కోసం. చాలా సింపుల్. మీ జీవితాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు, డబ్బులు దొబ్బుతున్నారు. అది కూడా అర్థం కావట్లేదా? నేను ఇవ్వట్లేదండి, ఎప్పుడో ఒకసారి ఇస్తున్నా అంటే, నువ్వు ఇవ్వాలి అంటే నీలాంటి వాళ్ళు 20 మంది తయారైతే నిన్ను చూసి మరొక మంది తయారవుతారు, వాళ్ళు ఇస్తారు. 100 మంది గుడికి వెళ్తే, సాయిబాబా గుడికి, నేను ఇవ్వను అనుకునే వాళ్ళకి 20 మంది ఉన్నారు అనుకున్నాం, ఇంకొక 10 మంది ఇస్తారుగా. ఇలా ఎలా నడుస్తాయి అన్నీ? వాళ్ళకి ఏం లాభం ఉంది? లేకపోతే ఇంకో 40 మంది ఎక్కువ డబ్బులు కూడా ఇవ్వచ్చుగా. ఇంకొక రిచ్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చుగా. 100కు 100 మంది ఇస్తేనే వాళ్ళకి లాభం వస్తుందా? 100కి 20 మంది, 100కి 60 మంది ఇస్తే లాభం రాదా? అమాయకత్వంతో మాట్లాడుతుంటారు కొంతమంది. ఇది వ్యవస్థను తయారు చేస్తున్నారు, ఇంకా అర్థం అవ్వట్లేదా? రేపొద్దున హత్యలు, అత్యాచారాలు అన్నీ కూడా అవుతాయి. కొంచెం టైం పడుతుంది అంతే. హిందువులు ఎక్కడైతే తక్కువ ఉన్నారో ఏరియాలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా చేస్తారు సాయిబాబా భక్తులు. దాని టైం పడుతుంది. ప్రొజెక్షన్ మెల్లమెల్లగా అవుద్ది అనమాట. ఇదేదో కొత్తదేం కాదు, వరల్డ్లో చాలా జరుగున్నాయి అలాంటివి. మొదట్లో కొంతమంది నమ్మేస్తారు దేవుడు అని చెప్పి, ఒక 10 మందో 100 మందో నమ్ముతారు. ఆ తర్వాత మహిమలు ఉన్నాయని నమ్మిస్తారు. ఆ తర్వాత ఈ దేవుడు మహా గొప్పవాడని నమ్మిస్తారు. గుడ్డిగా నమ్మే వాళ్ళు స్టార్ట్ అవుతారు. ఈ దేవుడిని ఫేమస్ చేయడానికి వేరే మతాల మీద అటాక్ చేయమని చెప్తారు, అక్కడ ఉన్న ప్రజలను చంపమని చెప్తారు, లేకపోతే వాళ్ళని కన్వర్షన్ చేయమని చెప్తారు మన మతంలోకి. ఆ యుద్ధాలు కూడా జరుగుతాయి. అక్కడున్న ఇతర మతాల ఆడవాళ్ళని అత్యాచారాలు కూడా చేస్తారు. మీ హిస్టరీలు చదవండి, మొత్తం తెలుస్తుంది. అప్పుడు మీరు ఎంత తప్పు చేస్తున్నారో అర్థమవుద్ది. ఒక 500 సంవత్సరాలు 1000 సంవత్సరాల్లోనే ఒక 10 మందితో తయారైన మతమే పెద్ద మతంలాగా, పెద్ద దేవుడిలా తయారైపోద్ది, పెద్ద వ్యవస్థలాగా. వాళ్ళు ఎవరికీ తెలియదు అసలు దేవుడు ఉన్నాడు లేదు, గుడ్డిగా నమ్ముతుంటారు అన్నమాట, అంతే. నేను దేవుడికి వ్యతిరేకమని కాదు, అర్థవంతంగా లేనివి మంచిది కాదని చెప్పడానికి చెప్తున్నాను అంతే. వాళ్ళు హిందూ ధర్మం అర్థవంతంగా లేకపోతే దీన్ని కూడా వద్దు అని చెప్పేవాడిని.
దీన్ని కూడా ఎవరు ఫాలో అవ్వకండి, ప్రమాదం అని చెప్పేవాడిని. అంతే తప్ప నాది గొప్పది, అందరు నాది ఫాలో ఆ టైప్ కాదు నేను. అందుకే చెప్తున్నాను, నిజం చెప్పడానికి నేను ట్రై చేస్తా, వాస్తవం చెప్పడానికి ట్రై చేస్తా. ఎందుకంటే అందరికి నిజం తెలిస్తే మంచిదని. సో హిందూ ధర్మం మంచిది కాకుండా ఉండి వీళ్ళు మోసం చేసే వ్యవస్థ ఉంటే ఇది కూడా ఎవరు ఫాలో అవ్వకండి, ప్రమాదం అని చెప్పేవాడిని నేను. కానీ ఇది ఒక అర్థవంతం ఉంది కాబట్టి మంచిదని చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు అర్థమైందా, ఈ మతాలను తయారు చేయడం పెద్ద కష్టమే కాదు. ఫస్ట్లో కొంత కష్టపడాలి, కొంత మనుషుల్ని నమ్మించాలి దేవుడు ఇదని. ఆ తర్వాత యుద్ధాలు చేయించాలి, చంపాలి, మోసాలు చేయాలి, అబద్ధాలు చెప్పాలి. ఇలా అంటే తర్వాత పెద్ద వ్యవస్థలుగా, పెద్ద మతాలుగా తయారైపోతాయి. ఆ తర్వాత వచ్చిన జనరేషన్కి అర్థం కూడా కాదు అసలు దేవుడు ఉన్నాడు లేదు, ఎలా వచ్చిందని. గుడ్డిగా నమ్ముతారు, ఎందుకంటే తెలియదు కదా, దేవుడు కనిపించడు, ఎలా తెలుస్తుంది? ఒరిజినల్ దేవుడు తెలియదు, డూప్లికేట్ దేవుడు తెలియదు, ఎవరేంటో తెలియదు. బుక్స్లో ఇతను మహా గొప్ప దేవుడు అని రాస్తే అదే చెప్తూ ఉంటారు, ఇతను మహా గొప్ప దేవుడు. ఇతను నీ కష్టాలు తీర్చేస్తాడంటే నీ కష్టాలు తీర్చేస్తాడు. ఈ బుక్లో ఇలా రాస్తున్నారు. ఇతనికి సాధ్యం కానిది ఏం లేదు, మహా గొప్ప మేధావి, మహా గొప్ప కైండ్ అంటే అదే చెప్తారు. మహా గొప్ప కైండ్ 2వ పేజీలో ఎలాగుంది, 4 పేజీలో ఎలాగుంది, 10వ పేజీలో ఎలాగుంది, ఇదే ఇంక చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ దేవుడు అనేదానికి ముఖ్య కారణం ఇలాగ ఉండకూడదు. అసలు పర్పస్ దేవుడు దైవభక్తి ఎందుకంటే దేనికి ఇచ్చారంటే, దేనికి అసలు మనిషికి కావాలంటే మనిషిని మంచి దారిలో నడిపించడానికి. అది ఒక్కటే కారణం అవ్వాలి, పనికిరాని ఉండకూడదు. మనిషి విపరీతంగా డబ్బులు వచ్చేస్తే గర్వం అహంకారం పెరగకుండా స్థిమితంగా ఉంచడానికి, కష్టాలు వస్తే దాన్ని తట్టుకునే విధంగా తయారు చేయడానికి, దేవుడిని ఎక్కువ దండం పెట్టుకుని దేవుడి పేరుని ఎక్కువ మననం చేసుకుని విపరీతమైన కోరికలు లేకుండా మామూలు కోరికలతో బతకడానికి, దానికోసం దైవభక్తి ఉంది. అంతే తప్ప కోరికలు తీర్చుకోవడానికి కాదు. దైవభక్తి అంటే యంగ్ ఏజ్లో తెలియక మనం కోరుకుంటాంలే, నేనైనా కోరుకొని ఉండొచ్చు, నాకు అది ఇచ్చేసే, మంచి కారు ఇచ్చేసే, ఇది ఇచ్చాను. కానీ యాక్చువల్ దైవభక్తి దానికోసం కాదు. మన మనసు విపరీతమైన కోరికలకు వెళ్ళిపోతే అదుపు తప్పిపోద్ది, జీవితం మీద అదుపు లేకుండా నాశనం అయిపోతాం. అలా అవ్వకుండా అర్థవంతంగా బతకడానికి, మామూలు కోరికలతో ఉండడానికి, మితంగా కోరికలతో ఉండడానికే దైవభక్తి ఉంది. ఇవన్నీ తెలుసుకోండి. పనికిరాని షిరిడి సాయిబాబాలు, సత్య సాయిబాబాలు ఇలాంటి పనికిరాని నమ్మకండి. మీరు అనొచ్చు, ఆ మఠం వాళ్ళు, ఆ సాయిబాబాలు చాలా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అని. హెల్ప్ చేస్తే మంచిదని ఎవరు చెప్పారు మీకు? అంటే హెల్ప్ చేయకూడదని కాదు, హెల్ప్ చేస్తే మంచిదే, పేదవాళ్ళకి భోజనం పెడితే మంచిదే. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, అది ముఖ్యం. ఎవడైనా ఒకడు దొంగలు ఒక 4 కలిసారు అనుకుందాం, మేము మా ఇంట్లో అందరికి భోజనం పెడుతున్నాం అన్నారు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు తెలుసా? చాలామంది వాళ్ళ ఇంటికి వస్తే మరొక 30-40 మంది దొంగలు ఉంటారు. ఎవరో పెద్ద పక్కింటి ఎవరో ఊరు వాళ్ళు అనుకోండి, ఈ ఊర్లో పెడుతున్నారు, మేమేదో ఒక పూజ చేస్తాం, భోజనం పెడుతున్నాం, అందరు రండి. ఇంకొక 20 మంది దొంగలు ఏం చేస్తారంటే, ఎవడెవడు ఇక్కడికి వస్తాడు భోజనం కోసం, ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి దొంగతనం చేస్తున్నారు అనుకోండి. అర్థమైందా నేను చెప్తుంది? వీళ్ళు భోజనం పెడుతుంది వాళ్ళకి ఏదో మంచి భోజనం పెడదాని ఉద్దేశం కాదు. వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుండా భోజనం చేయడానికి వస్తారు కదా, అప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారు కదా, అప్పుడు దొంగతనం చేయడానికి ఈజీగా ఉంటుంది. దానికోసమని భోజనం పెడతారు. దీనికోసం కావాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒక 20,000 ఖర్చు అయింది అనుకోండి. ఆ తర్వాత వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు 1,00,000-2 లక్షలు ఖర్చు దొంగతనం చేసి వచ్చేసారు అనుకోండి. తర్వాత ఈవినింగ్ అందరూ వెళ్ళిపోతారు. లాభం ఎంత వాళ్ళకి? 80,000 ఎంత లాభం ఉంటుంది, లేకపోతే 1,50,000 లాభం ఉంటుంది. మంచిదేగా, 20,000 ఇన్వెస్ట్మెంట్, 1,50,000 లాభం. ప్లస్ అమాయకులు మంచి భోజనం పెట్టారు అనుకుంటారు కూడా. తర్వాత కొన్ని రోజులతో అర్థం అవుతుంది, వీళ్ళు డబ్బులు నాశనం చేయదు, దొంగతనం చేస్తారని తెలియదు. సో ఇంటెన్షన్ ఏంటి వాళ్ళది, భోజనం ఎందుకు పెడుతున్నారు, ఆ డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ ఆలోచించండి, గుడ్డిగా కాదు. భోజనం పెట్టిన ప్రతివాడు మంచివాడు ఉద్దేశంతో పెట్టడు, వాడికి ఇంకేదో ఉంటాయి. సిన్సియర్గా ఉండేవాడైతే పెడతాడులే, అది వేరే. కానీ మనుషుల నుంచి 1,00,000 రూపాయలు దైవభక్తి ద్వారా అని చెప్పి తీసేసుకొని ఒక 10,000 రూపాయలు భోజనం పెట్టేస్తే అది మంచిదా? వ్యాపారం అది. అంటే మీరు అనొచ్చు, హిందూ గుళ్ళు కూడా జరుగుతున్నాయి కదా, చాలా
ఫీజులని తీసుకుంటారు, లేకపోతే దక్షిణని తీసుకుంటారు. వాళ్ళు కూడా కొంత ఖర్చు పెట్టి ఉంచుకుంటారు అంటే నేను ముందే చెప్పా. హిందూ ధర్మం అన్నది మనిషిని అర్థవంత దారిలో బతకడానికి ఉపయోగించిన వ్యవస్థ. దానిలో మీరు మహాభారతం చదవండి, రామాయణం చదవండి, భగవద్గీత చదవండి. భగవద్గీత లాంటి గ్రంథం సాయిబాబా, షిరిడి సాయిబాబా ఇవ్వగలడా? ఒక్క పేజీలో ఉన్న జ్ఞానం కూడా అతనికి రాదు. భగవద్గీతలో కొన్ని విషయాలు ఉన్నాయి, అతనికి చెప్తే అర్థం కూడా కాకపోవచ్చు అతనికి. అలాంటి వాడు ఏమి ఇవ్వగలడు? ఇక్కడ ఋషులు యోగులందరూ పెరుగున్నారు, అర్థవంతమైన దానిలో బతుకున్నారు, అర్థవంతమైన చెప్పున్నారు. ఇవన్నీ ఒక వ్యవస్థ వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. మంచి సమాజాన్ని తయారు చేశారు అందరూ కలిసి. సో దీన్ని తీసుకెళ్ళి షిరిడి సాయిబాబా పనికిరాని వాళ్ళని పోల్చొద్దు. మీకు తెలియకపోతే నేను చదవట్లేదని అర్థం, తెలుసుకోవట్లేదు అంతే తప్ప గుడ్డిగా పోల్చకండి ఎవరిని పడితే వాళ్ళని. హిందూ సనాతన ధర్మం అంటే ఏంటి, దైవభక్తి దేనికి, దేవుడు అంటే ఏంటి అన్నీ ఆలోచించండి. దాని పర్పస్ ఆలోచించండి. గుడిలో కూడా జరుగుతాయి, డబ్బులు తీసుకుంటారు, లేదు గుడి నడవదు కదా, ఎలా నడుస్తుంది ఎవరు డబ్బులు ఇవ్వకపోతే? భక్తులు కానుకలు ఇవ్వాలి కదా. అప్పుడు వాళ్ళని ప్రసాదాలను వాళ్ళు ఎలా ఇస్తారు, టెంపుల్ని ఎలా నడిపిస్తారు, అక్కడ పూజారికి డబ్బులు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇవన్నీ తీసేసుకుంటున్నారు, వాళ్ళైనా ఇస్తారు కదా. ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళు కొంత వీళ్ళకి శాలరీలు ఇస్తున్నారు కదా. మొత్తం ఇవ్వకపోవచ్చు, వాళ్ళు కొంత గవర్నమెంట్ అంత మంచిగా పట్టించుకోకపోవచ్చు, కానీ ఎంతో కొంత చేస్తారన్నా ఇవ్వాలి కదా, ఇవన్నీ ఉంటే ఇస్తారు కదా. సో మరి మొత్తం ఖర్చు పెట్టలేదు ఏంటంటే అది వ్యవస్థ, అది వేరు, దాని యొక్క ఉద్దేశం వేరు. దానికి షిరిడి సాయిబాబా టెంపుల్కి పోల్చకండి. అదొక వ్యవస్థ, దానిలో డబ్బులు ఇస్తారు, మీరు దానికి మీకు ప్రసాదం ఇస్తారు, కొంత డబ్బులు మిగిలితే కొత్త కొత్త గుళ్ళు కట్టిస్తారు, లేకపోతే పూజారులకి శాలరీలు ఇస్తారు గవర్నమెంట్ ఇక్కడ నుంచి మనీ తీసుకొని. ఇదంతా వ్యవస్థ నడుస్తుంటుంది. ఇంకోవైపు గురువులు చెప్తూ ఉంటారు అర్థవంతమైన దారులు ఎలా బతకాలని, మన గ్రంథాలు వివరిస్తుంటారు. ఇది వేల సంవత్సరాల నుంచి అర్థవంతంగా వ్యవస్థ వస్తూ ఉంది, మనిషి జీవన విధానానికి సంబంధించింది. దీన్ని తీసుకెళ్ళి పనికిరాని షిరిడి సాయిబాబాతో ఎలా పోలుస్తారు? మీకు తెలియట్లేదంటే మీరు తెలుసుకోవట్లేదు, చదవట్లేదు. లేదు మా ఇష్టం, మా అభిప్రాయం, మాది షిరిడి సాయిని నమ్ముతా అంటే మీలాంటి వాళ్ళ వల్ల ఫ్యూచర్లో కొన్ని వేల మంది చనిపోతారు. నేను సరదా చెప్పట్లేదు, నిజం. హిస్టరీ చూసుకోండి, ప్రపంచ హిస్టరీ. మీలాంటి వాళ్ళ వల్లే. గుడ్డిగా ఏదో నమ్ముతాం, ఎవరైతే చెప్పినా నమ్ముతా అంటారే, కొత్త కొత్త మతాలు విచిత్రమైన వ్యవహారాలన్నీ వస్తాయి ఫ్యూచర్లో. మూర్ఖులు తయారవుతారు, వాళ్ళు ఇతరుల మీద దాడులు చేస్తారు, ఇతర ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తారు, ఇతరులను చంపుతారు, అన్నీ జరుగుతాయి. వీళ్ళ మీద చేస్తాను, వీళ్ళు కూడా తిరగబడతారు. కోర్స్ ఎవరైనా సహజం కదా, మన ఎవడో విపరీతం కొడితే మనం మాత్రం ఊరుకుంటాం, తిరిగి కొట్టడానికి ట్రై చేస్తాం. అప్పుడు వీళ్ళు ఈ షిరిడి సాయి భక్తుల మీద తిరగబడతారు, హిందువులు కొడతారు, తిడతారు, అన్నీ జరుగుతాయి ఫ్యూచర్లో. ఇప్పుడు కూడా అక్కడ జరుగుతుండొచ్చు, ఫ్యూచర్లో భయంకరంగా జరుగుతాయి. కేవలం ఎవరంటే మీలాంటి మూర్ఖుల వల్లే. మీలాంటి వాళ్ళు అంటే ఎవరెవరు షిరిడి సాయిని గుడ్డుగా నమ్ముతున్నారే అలాంటి వాళ్ళని చెప్తున్నారు. మీలాంటి మూర్ఖుల వల్ల ఫ్యూచర్లో యుద్ధాలు జరుగుతాయి, మత యుద్ధాలు. ఎంతోమంది అమ్మాయికి ఆడవారిని అత్యాచారాలు చేస్తారు. మీరు సింపుల్గా మా అభిప్రాయం మాది, మా ఇష్టం అది అని సింపుల్గా అనేస్తారు, కానీ ఏం జరుగుతుందో ఊహించరు. అందుకే ఏదైనా చేసినప్పుడు తెలుసుకొని చేయండి, గుడ్డిగా చేయకండి, ప్రమాదం. ఉంటాను.